హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తులసీదాస్ గారు 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికిన అదృష్టవంతుడు, చిన్నప్పుడు దురదృష్టవంతుడు. ఆయన తల్లిదండ్రులు బాగా చదువుకున్న వేద పండితులట. దురదృష్టవశాత్తు ఆయన పుట్టిన 3 గంటల్లోపు తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. తల్లేమో ప్రసవ వేదనతో చచ్చిపోయింది, పిల్లాడు పుట్టాక. అది తెలిసిన తండ్రి చచ్చిపోయాడు. భార్య చచ్చిపోతే కొంతమంది విరహం భరించలేక తక్షణం చచ్చిపోతారండి. పాపం ఈ తులసీదాసు గారు పుట్టగానే ఆ తల్లి పోయింది, ఆ బెంగతో భర్త గారు కూడా పోయాడు. దాంతో అనాథ శిశువు అయిపోయాట. వీడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు. అందుకే ఈ కుర్రాడు తల్లిదండ్రులకి గండం తెచ్చిపెట్టాడు. వీడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా నాశనం అయిపోతారు అని ఊళ్ళో దొంగ జ్యోతిష్ కూడా చెప్పాట. దాంతో ఈ పిల్లాన్ని పెంట మీద పారేశారు. పాపం నిజంగా నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా అలా అయిపోతారా? వాడు జ్యేష్ఠలో పుట్టాడు, గండజాత కూడా అన్నారట. తీసుకెళ్ళి రోడ్డు మీద పారేశారు. జ్యేష్ఠ నక్షత్రంలో ధర్మరాజు పుట్టాడు, తెలుసా మీకు? ధర్మరాజు వంటి ధర్మమూర్తి ఉన్నాడా? శరీరంతో స్వర్గానికి వెళ్ళినాడు. ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి అందరూనా ఎవడదృష్టం వాడిది. సాక్షాత్తు సరస్వతీదేవి మూలా నక్షత్రంలో ఒకనాడు భూలోకానికి అవతరించింది. మరి అంత గొప్ప నక్షత్రం మరొకటి లేదు. కాబట్టి ఈ నక్షత్రానికి ఒక ముద్ర వేయకూడదు మనం. కుర్రవాడు పెంట మీద పడిపోయి 3 రోజులు తిండి లేకుండా సొమ్మసిల్లిపోయి ఎండిపోయాట. కారణజన్ముడండి. పెంట మీద పిల్లాన్ని పారేస్తే 3 రోజులు బతుకుతారా? అసలు ఇంకోడైతే వాడు బతికే యోగం ఉన్నవాడు, ఆయువు ఉన్నవాడు ఎన్ని గండాలున్నా గట్టిపిండం కనుక బయటపడతాట. 3వ రోజున అక్కడికి ఒక యోగి వచ్చాడు. యమునా నదీ తీరంలో ఆశ్రమం కట్టుకొని నిరంతరం రామనామస్మరణ చేసి రాముడికి ఒక గుడి కట్టినటువంటి ఒక యోగీశ్వరుడు అక్కడికి వచ్చాడు. పెంట మీద కొద్దిగా కదులుతున్న ఈ పిండం కనపడింది. ఈ బాలుడు కనపడ్డాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఈ బాలుడు ఎవడో బ్రతికే ఉన్నాడు అనుకుని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి యమునా నదీ జలంతో కడగ్గా వాడు కొంచెం నోరులాగా శోష వచ్చిన నోరుతో కుయ్యి అన్నట్ట ఓపిక లేకుండా వెంటనే ఆయన జాలిపడిపోయి ఆయన ఆశ్రమంలో ఆవులు ఉన్నాయి. ఓ ఆవు పాలు పితికి పట్టుకొచ్చి నోట్లో పోశాడు. వెంటనే వాడికి చైతన్యం వచ్చింది. ఇంకక్కడి నుంచి రోజు ఆవు పాలతో ఆ సన్యాసి ఆయన్ని బ్రతికించి పోషించి పెద్ద చేశాడు. చెప్పాను కదా, ఆయువు ఉంటే ఎలా అయినా జీవిస్తారు. తల్లి లేదు, తండ్రి లేదు. 3 రోజులు పెంట మీద పడిపోయిన కుర్రాడు సన్యాసి చేతుల్లో మళ్ళీ ప్రాణం పోసుకుని హాయిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సన్యాసికి తులసి అంటే చాలా ఇష్టం. తులసీ దళములతో నిత్యం రామచంద్రుడిని పూజిస్తాడు. అందులో రామ తులసి అని ఒక తులసి ఆశ్రమం దగ్గర వేసుకునేవాడు ఆయన. ఆ రామ తులసి దళాలతో పూజించేవాడు. అందుకని ఈ కుర్రాన్ని తులసి, రామ తులసి అనేవాట. క్రమంగా తులసీదాస్ అని పేరు వచ్చేసింది ఆయనకి. అలా వచ్చింది ఆ పేరు. తులసీదాసుకి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, సంస్కృత వ్యాకరణం అన్నీ నేర్పాడు. కేవలం 16 ఏళ్లకి ఆనాడున్న వాళ్ళందరిలో అంతటి పండితుడు లేడు అనిపించుకున్నాడు తులసి. మహా కారణజన్ముడు కనుక, యోగజాతకుడు కనుక పరమ పండితుడయ్యాడు. ఈ సన్యాసి కట్టిన ఆలయానికి ఇతనే అర్చకుడయ్యాడు. రోజు రామచంద్ర ప్రభువుని భక్తితో పూజించేవాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూనే ఉండేవారు. రామనామస్మరణం చేసేవాడు అదృష్టవంతుడండి. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా పావకోపి సలిలాయతే అధునా. రామ 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 అని జపించేవాడికి భయం కొతః. భయం ఎక్కడుంటుంది? నిత్యం రామనామస్మరణం చేసేవాడికి భయం లేదు. ఈ మాట అన్నది ఎవరు? ప్రహ్లాదుడు. ఎందులో? విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర ఉంటుందిగా. అందులో ఒకరోజున ఏం జరిగింది? తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అగ్నిగుండంలో వేశాడు. భయంకరమైన నిప్పుల్లో వేశాడు. ప్రహ్లాదుడు అందులో పడ్డంతో నిప్పులు నీళ్లు కింద మారిపోయాయి. తండ్రి తెల్లబోయి, ఇదేమిట్రా నిప్పు నీరైపోయింది, ఏం మంత్రం పెట్టేవారు అంటే, వేరే మంత్రం నాకెందుకు, రామ 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 అన్నాను. రామనామాన్ని జపించేవాడికి భయం లేదు. సమస్తమైన బాధలకి రోగాలకి ఔషధం రామనామం. తండ్రి నీవు చూచావు కదా, నా శరీరం తగలగానే నిప్పు నీరయ్యింది. పావకః అపి సలిలాయతే అధునా. అధునా ఇప్పుడు, అధునా అంటే ఇప్పుడు అన్నమాట. పావకః అపి అగ్ని కూడా సలిలాయతే నీరైపోయింది. ఎందుకయ్యింది? అది రామనామస్మరణ ప్రభావం అన్నాడు. మళ్ళీ మన వాళ్ళకి అనుమానం,
రామనామాన్ని ప్రహ్లాదుడు ఎలా చేశాడండి? ప్రహ్లాదుడు కృతయుగం, రాముడు త్రేతాయుగం కదా అని. రాముడు తర్వాత అవతరించిన రామనామం విష్ణువుకి ఎప్పుడూ ఉన్నది. విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః అని ఉన్నదా లేదా? ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? ఈ రాముడు పుట్టడానికి ముందు కృతయుగంలో ఇంకో రాముడు ఉన్నాడు, పరశురాముడు. ఆయన అసలు పేరు రాముడేగా, రామః. కాకపోతే పరశువు గండ్రగొడ్డలు ఉండడం వల్ల పరశురాముడు, భృగు వంశంలో శ్రీవత్సగోత్రంలో పుట్టడం వల్ల భార్గవరాముడు అన్నారు. అందుకే శ్రీవత్సగోత్రంలో భార్గవ అంటే ఈ పరశురాముడు అని అర్థం. చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని 5 ఋషులు ఉన్నారు. అందులో ఈ భార్గవుడు అంటే పరశురాముడే, భార్గవరాముడు. కాబట్టి రాముడికి ముందే రామనామం ఉన్నది. ఈ రామనామం వేదములలో ఎప్పుడూ విష్ణువుకు ఉన్నది. అందుకే ప్రహ్లాదుడు దానిని జపం చేసేట. ఓం నమో నారాయణయ్య కేవలం అదొక్కటే కాదు, విష్ణువు యొక్క అన్ని నామాలు జపించాడు ఆయన. ఇంత అద్భుతమైన శ్లోకం విష్ణు పురాణంలో ఉన్నది. అందుకే పూర్వకాలంలో మహర్షులు నిరంతరం తాము జపం చేసేవారు, ఇతరుల చేత జపం చేయించేవారు. తులసీదాసు గారు చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా రామ రామ అనేవాడు. ఇలా ఉండగా ఓ తమాషా జరిగింది. ఈ యమునా నదికి యువతల ఒడ్డునేమో దక్షిణ దిక్కునేమో వీళ్ళ ఆశ్రమం ఉన్నది నదీ తీరంలో. ఆ ఉత్తరం దిక్కున ఒక మహారాజు గారి కోట ఉన్నది. దానికి రాజాపురం అని పేరు. అసలు రాజాపురం అదే ఒకప్పుడు, మహారాజుల యొక్క నగరం అది. దాన్ని పరిపాలించే రాజుగారికి 5 కొడుకుల తర్వాత ఒక్కతే కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు రత్నావళి. ఇంకా ఎంత అందంగా ఉంటుందంటే ఆ అందాన్ని దేంతో వర్ణించలేంట. ఈ రంభ, ఈ ఊర్వశి లాంటి వాళ్ళు బలాదూరావిడ ముందు బంగారపు రంగుతో నిగనిగలాడిపోతూ ఉండేది. అందులో రాజుగారి కూతురేమో అలంకరించుకుంటే ఇంకా సౌందర్యమును చూసినవాడు ముగ్ధుడైపోయేవాట. ఆ రత్నావళి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి యమునా నది దాటి ఈ సన్యాసి గురువు గనక అందరికీ ఈయన దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకుని రామాలయం దర్శించుకుని వెళ్ళేది. ఆవిడ తులసీదాసు గారి 18వ ఏట ఈ ఆలయానికి వచ్చింది. తులసీదాసుకు 18 ఏళ్ళు, అప్పటికి ఆవిడకి 16 ఏళ్ళు. అప్పటిదాకా తులసీదాస్ ఎప్పుడు ఆవిడ కంటపడలా, చదువుల్లో ఉండిపోయాడు. ఈ మధ్యన 2 ఏళ్లుగా ఆయనే అర్చన చేస్తున్నాడు. ఈవిడ తన తండ్రితో, సోదరులతో, బృందంతో, పరివారంతో పడవలు దాటి ఉతల ఒడ్డుకొచ్చి రామదర్శనం చేసుకోవడానికి ముందు గురు దర్శనం చేసుకుని గురువుగారు ఆశీర్వచనం ఇచ్చాక అదిగో రాముడి దగ్గరికి వెళ్ళి అన్నట్ట. ఈవిడ రామాలయంలోకి వెళ్ళబోయింది. ఆ రామాలయంలో అర్చకుడిగా మన తులసీదాస్ ఉన్నాడు. తులసీదాస్ ఆవిడికి శటకోపం పెట్టి తీర్థం ఇస్తుంటే తులసి ముఖంకి చూసిందిట. ఆవిడ మతిపోయింది. ఆవిడకి తులసీదాస్ ఎంత అందంగా ఉండేవాడో తెలిసినండి. ఈ ప్రపంచంలో కొద్దిమంది అందగాళ్ళు ఉంటారు, మహానుభావులు అనమాట. ఆనాడు ఆ తులసీదాస్ అటువంటి అందగట్ట, మళ్ళీ అలాంటి అందం నా దగ్గర మాత్రమే ఉంది. అంటే చూసేవాడికి కనపడాలనుకున్న వేరే విషయం. కాబట్టి తులసీదాస్ గారు తీర్థం ఇస్తూ ఉంటే ఆవిడ పులకించిపోయింది ఒక్క దెబ్బకి. ఆ తీర్థం పుచ్చుకుంది, బయటకు వచ్చింది, కానీ మనసులో లేదు. నాన్న అన్నది పడవెక్కడానికి ముందు. పడవెక్కవే తల్లి అంటే, నాన్న నేను ఇప్పుడు పడవెక్కనదిట. ఈ దిక్కుమాలిన ప్రేమ ఎవరు కనిపెడతారో కానీ, మరి సృష్టి రహస్యం అందులో ఏముందో తెలియదు. కానీ ఒక్కసారి మొదటి చూపు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు దాన్ని. ఆ మొదటి చూపులోనే ఇంకా ప్రేమలో పడిపోతే మాత్రం వాళ్ళని మరల్చడం చాలా కష్టమట. నాకైతే తెలియదు అదేమిటో, కానీ ప్రేమలో పడిన వాళ్ళని అడగాలి. ఏ కశ్యప్ గారిని అడిగితే చెప్తారు ఆయన. ఇక అక్కడి నుంచి అనమాట మా చెడ్డ బాధ అనమాట. నీవే నా నన్ను పిల్ల చిన్నది అని పాడుకుంటారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే కారణజన్ములు కూడా అలా ప్రేమలో పడిన వాళ్ళు ఉంటారు. ఏమమ్మా నీ బాధ ఏమిటన్నాడు ఆయన. ఇందాక అర్చన చేశాడే అర్చకుడు తీర్థం ఇచ్చి శటకోపం పెట్టాడు. ఆయన నాకు భర్త వాళ్ళ నాన్న అందిట. ఆయన తెల్లబోయి నువ్వు రాజకన్యవి, క్షత్రియ కన్యకి, ఆయన చూస్తే విప్రుడు, అందులోనూ గుళ్ళో అర్చన చేసుకునేవాడు, ఆయనకి నీకు పెళ్ళి ఏమిటంటే అర్చన చేసేవాళ్ళు అంత గొప్పవాడు మరొకడు ఉండడు. దేవుణ్ణి ఎంత బాగా పూజిస్తారో భార్యను అంత బాగా పూజిస్తారు అర్చకులు. కాబట్టి అర్చకులకి మాత్రమే పెళ్లి చేయాలి, పిల్లనివ్వాలంది ఆవిడ. కనీసం ఈ కథ చెప్పండారా బాబు. ఈ మధ్యన పాప అర్చకులు చాలా బాధపడుతున్నారు. ఈ మధ్యన ఏం కర్మ వచ్చిందో కానీ పురోహితులకి అర్చకులకి పిల్లనివ్వటం లేదండి. ఏం వాళ్ళ దగ్గర ఏం లోపం చెప్పండి. ఈ మధ్యకాలంలో పురోహితులు నిజం చెప్పాలంటే అందరికంటే అందంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా మంచి టిప్ టాప్గా రాత్రిపూట డ్రెస్ వేసుకెడుతుంటే చాలా ముచ్చటగా ఉంటారు. అవునా కదా. అర్చకులు అందంగా ఉంటారు. ఇప్పుడు కశ్యపం చూడండి, 40 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇప్పుడు చూస్తే కొత్త పెళ్లి కొడుకులా కనపడుతున్నాడా లేదా. అలాగే ఆ పక్కన ఉన్నాయని చూడండి, రామకృష్ణ గారు చూడండి, ఆయనకి తలంటే గుండు చేయించుకున్నారు కానీ ఒరిజినల్ జుట్టుతో జుట్టు పెరిగాక చూడండి ముచ్చటేస్తుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే తప్పక వీలున్నంత వరకు అర్చకులకి పురోహితులకి పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు అవసరం, చాలా అవసరం. వాళ్ళకి సంపాదన కూడా బాగుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. భార్యని అర్చకుడు చూసుకున్నంత ప్రేమగా ఎంప్లాయీస్ చూడరు అని నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు.
ఎందుకంటే ఎంప్లాయీస్కి ఉద్యోగంలో విసుగు ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళి పొద్దున్న సాయంకాలంతో ఒత్తిడి, ఆ ఒత్తిడితోటి వాళ్ళకి చాలా యాతన వచ్చి ఇంటికి రాగానే పెళ్ళాన్ని ఢామ్ ఢూమ్ అంటారట. అడగండి మా రామారావు గారు కావాలంటే, ఆయన లాంటి సాత్వికుడి పక్కన పెడితే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆవిడ ఏమైనా రాముణ్ణి పూజించినట్టుగా తన రామని పూజిస్తాడు, ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆయన కూతురు మాట కాదనలేకపోయేవారు ఆ రోజుల్లో. కూతురు ఏం చెప్పినా తండ్రి సాధారణంగా కాదనడు అనేవారు మరి పెద్దలు. అందుకని వెంటనే వచ్చి స్వామీజీ కాళ్ళు పట్టుకుని, గురువుగారు మీరు అర్చకుడిగా నియమించిన వాడు తులసీదాసు మా అమ్మాయి కంట్లో పడ్డాడు, ఆవిడ మనస్సును ఆకర్షించాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా, ఆయన అభిప్రాయం కనుక్కోండి అనగానే తులసీదాస్ గారు ఈ రహస్యంగా ఇందాక నుంచి వింటూనే ఉన్నాడు. ఆయనకి ఇంకా ముందు మతే పోయింది, ఈవిడికి ఒక మతి పోతే ఆయనకి మొత్తం ఉన్నమతి అంతా పోయింది. ఆయన ఇందాకటి నుంచి అయ్య బాబోయ్ ఏమి సుందరిమణి, ఇటువంటి సుందరి భార్య అయితే బాగుండని ఆయన అనుకున్నాడు. కానీ మొహమాటం వల్ల ఏమైంది, బయట పడలేకపోతున్నాడు. ఎప్పుడైతే రాజుగారు ఈ మాట అన్నారో ఆ పక్క నుంచి వింటూ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు ఇష్టమేగా అన్నట్ట. అమ్మాయ ఓ గొడవ వదిలిపోయింది. కుర్రాడు పక్క నుంచి విన్నాడు, వాడు ఇష్టం అంటున్నాడు, ఈవిడ ఇష్టం అంటుంది, ఇంకెందుకు ఆలస్యం అనుకుని శుభముహూర్తంలో ఇద్దరికి కోటలో పెళ్లి చేశారు. మంచి అట్టహాసంగా ఆ రోజుల్లో 5 రోజులు వివాహం చేశారు, పాంచరాత్ర వివాహం. పెళ్ళయింది, అత్తారింట్లో కొంతకాలం ఉన్నాడు. అంతకాలం గురువుగారే ఈ రామాలయం అర్చన చూసుకునేవారట. ఈ పెళ్ళైన కొత్తల్లో ఇక అర్చక స్వామి వారు పట్టించుకోలేదు, కొంతకాలం అక్కడే ఉన్నట్ట. తర్వాత తన భార్యను తీసుకుని ఇక్కడికి బయలుదేరుతుంటే తండ్రి కన్నీళ్లు పెట్టుకుని, కోటలో ఉన్నదానివి ఆ తోటలో ఎలా ఉంటావే తల్లి, అక్కడ కూడా రామాలయం పక్కన బిల్డింగ్ కట్టించనంటే ఏం వద్దు, నా భర్త ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను, ఆయన చక్కగా మామూలు సీదాసాదా నారవస్త్రాలతో ఉన్నాడు, నేను నారవస్త్రాలు కట్టుకుంటాను, నేను నగలే ఉండాలా, నాకు గుడిసే ఇష్టం అన్నది ఆవిడ. తండ్రి ఇచ్చిన కానుకలేవి సేకరించకుండా హాయిగా భర్తతో పాటు బయలుదేరింది. నగలన్నీ అక్కడే విడిచిపెట్టేసిందిట. సింపుల్గా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయనతో పాటు వచ్చి యమునా నదీ తీరంలో రామాలయం పక్కన ఆశ్రమంలో కాపురం పెట్టారు. ఈవిడ వచ్చిన రోజు మొదలుకొని సరిగ్గా రాముడు పూజ చేస్తే ఒట్టిన ఏదో దీపం వెలిగించి పరిగెత్తుకుంటూ వచ్చి రత్నావళి అనేవాట. ఇంకెప్పుడు చూసినా భార్య ముఖమే ఆయన. భార్య ముఖం చూడడం, భార్యతో కబుర్లు చెప్పడం, ఆ సౌందర్యానికి అంత ఆకర్షితుడైపోయాడు. మొత్తం పాండిత్యం అన్నీ ఎగిరిపోయాయి. ఆ రోజు నుంచి సంధ్యావందనం సక్రమంగా చేసేవాడు కాదు. ప్రేమ ఎంత గట్టిదో అనిపిస్తున్నమాట. ఈ తులసీదాస్ గారి చరిత్రలో స్వయంగా రాసుకున్నాడండి ఆయన. కొన్ని ఇంకోడు రాస్తే కాదు, మహాత్ములు ఉన్నట్టుగా రాస్తారన్నమాట. పింగళి నాగేంద్రరావు గారు పెళ్లినాటి ప్రమాణాలను ఒక సినిమాలో అద్భుతమైన పాట రాశాడు. బహుశా అనుమానం ఈ తులసీదాస్ చరిత్రే బాగా చదివాడేమో అనిపిస్తుంది అనమాట. కన్నులు తెరచినా కన్నులు మూసినా, ఆఫీసులో ఫైళ్ళు తెరచినా మరల మూసినా, ఓ సఖీ నీ తల్లపే నీపై వల్లపే అంటాడు ఆయన. అలా ఆ రోజు నుంచి ఆయన సర్వం భార్యే. అప్పటికి గురువుగారు అన్నారట, నాయన కొంచెం రాముడి మీద కూడా దృష్టి పెట్టంటే, నాన్నగారు అంటే తండ్రి పెంచినవాడు తండ్రితో సమానం కనుక, ఈ సన్యాసి ఇంతకాలం తండ్రి పెంచాడు కనుక తండ్రితో సమానం కనుక, తండ్రి కొత్త పెళ్ళి కొడుకుని కదా ఒక్క ఏడాది నన్ను వదిలేయండి, ఆ తర్వాత మళ్ళీ పూజ చేస్తానులే అన్నట్ట. పాపం ఆయన కూడా అలాగే పోన్లే కుర్రాడు కదా, ఈ రోజుకైతే రేపైనా ఇంకో రోజు యజ్ఞం చేస్తాడు, పూర్ణాహుతి చేస్తాడు అని వదిలేశాడు. కానీ సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా గుళ్ళోకి సక్రమంగా వచ్చేవాడు కాదట. భార్యకి మొదట్లో ఆయన తనని ఎంతో ప్రేమగా చూసుకోవడం ఇష్టంగానే ఉండేది, కానీ మరీ 24 గంటలు కొంగుబుచ్చుకు తిరుగుతుంటే కొంచెం కష్టంగా ఉండేది. జనం కూడా ఊళ్ళో వాళ్ళు కొంగుచాటు మొగుడు అండంతో విసుగొచ్చేది. ఏమండి ఎంత ప్రేమ ఉన్నా 24 గంటలు ఏమే అని కొంగట్టుకుంటే ఏం బాగుంటుంది, కాసేపు అప్పుడప్పుడు గుళ్ళోకి వెళ్ళండి, మీ పనులు చేసుకోండి, గురువుగారికి సేవ చేయండి అంటే, నేను నిన్ను వదలలేను, నిన్ను వదిలితే చచ్చిపోతాను బాబు అనేవట. ఈ సంవత్సర కాలంలో ఇంకో ఏమి జరిగిందంటే తమాషా, పండగలు చాలా వచ్చాయి. సంక్రాంతి వచ్చింది, ఆ తర్వాత ఉగాది వచ్చింది, ఏవేవో రకరకాల పండుగలు వచ్చాయి. ఈ పండగలకి రాజుగారు అమ్మాయి రా అంటే నేను రాను, ఆ ఊరు వస్తే నువ్వు వెళ్ళి మీ అమ్మలతోటి సోదరులతో కబుర్లు చెప్పుకుంటావు, కాబట్టి నీతో మాట్లాడే అవకాశం నాకు ఉండదు, కాబట్టి పండగకి వెళ్ళడం దండగా అని భార్యని పంపలేదట. నిజానికి భార్య వెడితే భార్యతో పాటు ఈయన వెళ్ళేవాడుగా, కానీ పండుగకి వెడితే అక్కడ ముచ్చట్లో పడిపోతుంది, తల్లితోటి సోదరులతోటి ఏవో హడావుల్లో పడుతుంది, ఆవిడో గదిలో నేనో గదిలో ఉంటామేమో అనుకుని ఈయన
పండక్కి కూడా పంపలేదట. సంవత్సర కాలం పుట్టింటికి పంపించలేదు ఆయన. చూసారా ఎంత వ్యామోహమో. అందుకని ఈవిడికి కొంచెం చిరాకు వచ్చింది. మా ఆయన నన్ను ఇంతగా ప్రేమించడం ఇష్టమైనా మరీ బొత్తిగా పండుగకి కూడా పుట్టింటికి వెళ్ళకపోతే ఎలాగా అనుకున్నదట. ఇలా ఉండగా ఒకసారి దీపావళి పండుగ వచ్చింది. ఈ దీపావళి పండుగకి ఎక్కడెక్కడి వాళ్ళు రాజుగారి ఆస్థానానికి చేరి అపూర్వ రీతిలో పటాసులు వెలిగించేవారు. దాంతోపాటు దీపావళి నాడు లక్ష్మికి 1,00,000 తామర పువ్వులతో పూజ చేయటం మహారాజులకి సంప్రదాయం. అసలు దీపావళి ముందు లక్ష్మీ పూజ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు లక్ష్మీదేవి భూలోకానికి దిగొచ్చింది దీపావళి నాడు. ఆనాడు మహానుభావులైన రాజులు ఋషులు ఆవిడని తామర పువ్వులతో పూజించారు, దీపాలు వెలిగించారు. అందుకని దానికి దీపావళి అని పేరు వచ్చింది. క్రమంగా నరకాసుర వధ అయ్యాక ఈ పటాసులు పేల్చడం ఈ కార్యక్రమం వచ్చింది. నరక చతుర్దశి దీపావళి 2 వచ్చాయి. కానీ నిజానికి దీపావళి నాడు లక్ష్మీదేవిని పద్మములతో పూజించాలి. ఇప్పటికి కూడా మార్వాడీలు అందుకే దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తారు చూడండి. మా పీఠంలో కూడా ముగ్గురమ్మవార్ల గుడిలో ఆ రోజు లక్ష్మీదేవికి తామర పువ్వులతో పూజ చేస్తాం. దీపావళి నాడు లక్ష్మీ పూజ జరగాలి. అందుకని కూతుర్ని అల్లుణ్ణి దీపావళికి రమ్మని కబురు పెట్టడానికి రాజుగారు సంసిద్ధుడయ్యాడు. ఆ సమయంలో ఒక్క 2 నిమిషముల పాటు దీపార్చన చేయటానికి రామాలయంలో దీపం వెలిగించడానికి తులసీదాస్ వెళ్ళాట. ఇంతలో దూతొచ్చి, అమ్మగారు దీపావళి పండక్కి మిమ్మల్ని అల్లుడు గారిని ఆహ్వానించమని నన్ను పంపారండి అన్నట్ట. మా ఆయన దీపం వెలిగించి ఇక్కడికి వచ్చాడంటే నిన్ను చూస్తాడు, నువ్వు రమ్మన్నా రాడు. దీపావళి పండగ కాదు కదా, ఏ పండక్కి మా ఆయన పంపడం, నువ్వు వెళ్ళిపో, నేనే ఏదో రకంగా ఆయనకు నచ్చజెప్పి తీసుకొస్తానని దూతని పంపేసింది ఆవిడ. పంపేసి ఒక్క క్షణం రత్నావళి ఏమని ఆలోచించింది, ఇప్పుడు నా భర్తని నాతో పాటు మా ఇంటికి రమ్మని పిలుస్తాను, ఆయన మాత్రం పొరపాటును కూడా అంగీకరించడు. నువ్వు అక్కడికి వెడితే నేను ఉండలేను, నీ మొహం చూడకుండా ఉండలేను, ఎప్పుడు నీ కొంగువే పట్టుకోవాలంటాడు. దీపావళి పండుగ నాడు కొంగు పట్టుకుంటూ కూర్చుంటే ఏం బాగుంటుంది, ఆయన నేను తలో చోట ఉండక తప్పదు. ఎంతైనా ఎంత భార్య అంటే ఆయనకి ఇష్టమైనా పండగ నాడు అందరూ లక్ష్మీ పూజ చేస్తుంటే ఈయన కొంగు చూ తిరుగుతానంటే మా వాళ్ళు మాత్రం ఏమంటారు. ఏమైనప్పటికీ మా ఆయన మాత్రం నన్ను పంపడని ఆవిడకి అర్థమైపోయింది. దీపావళి రాక రాక వచ్చిన పండుగ, అప్పుడే 1.5 సంవత్సరం కాలం అయిపోయింది. ఇన్నాళ్లుగా నేను ఇంటికి వెళ్ళడానికి వీలు లేకపోయింది. నా భర్త గారు అంగీకరించడం లేదు. ఈ వెర్రి ప్రేమతో ఆయనకి బాగా మరీ వెర్రి ముదిరింది. కానీ ఈ దీపావళికి ఏమైనా నేను పుట్టింటికి వెళ్ళాలి, మా సోదరులు ఉంటారు, పౌరులు ఉంటారు, ఎక్కడెక్కడి వాళ్ళు సామంతులు బంధువులు వస్తారు అని బాగా ఆలోచించి ఈ భర్తను వదిలించుకుని వెళ్ళిపోదాం పుట్టింటికి అనుకుంది ఆవిడ. అందుకని ఏం చేసిందనమాట, మర్నాడు నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అనగా ముందు రోజు త్రయోదశి నాడు భర్తను పిలిచి, ఏమండి ఎన్నాళ్ళయింది నేను ఎప్పుడు మీకు ఏ పని చెప్పలేదు, నేను చెప్పిన పని చేస్తారా చేయరా అంది. అయ్యి బాబాయ్ నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తానన్నాడు ఆయన. అడవిలోకి వెళ్ళి దర్భలు, రావి చితుకులు, మద్ది చితుకులు ఇవన్నీ తీసుకురండి. చతుర్దశి నాడు రాముడి సన్నిధానంలో యజ్ఞం చేద్దాం, యజ్ఞానికి కావలసిన ఈ సమిధలు దర్భలు ఇవన్నీ మీరే స్వయంగా కేకారణ్యంలోకి వెళ్ళి తీసుకురండి అందుట. అడవిలోకి వెళ్ళి అవన్నీ వెతికి మూటగట్టి తీసుకురావడానికి 5-6 గంటలు పడుతుంది కదా అన్నాడు ఆయన. పడితే పట్టింది, నేను చెప్పిన పని చేయరా అంటే చేస్తాననుకో, 5-6 గంటలు నీ మొహం చూడకుండా ఎలా ఉంటాను అన్నట్ట. నా మొహం తర్వాత చూడొచ్చు, రత్నావళి రత్నావళి అని నా జపం చేసుకుంటూ వెళ్ళిపోండి అంది. సర్లేని భార్య మాట కాదనలేక, ఆవిడ మనస్సు నొప్పించడం ఇష్టం లేక ఓ గొడ్డలి, ఓ చిన్న పలుగు ఇలాంటివన్నీ తీసుకుని, ఒక గొడ్డ అవి తీసుకుని మూట కట్టడానికి, చితుకులు మూట కట్టడానికి అడవిలోకి వెళ్ళాడు. ఎందుకంటే కేకారణ్యంలో అవన్నీ వెతికి తీసుకురావాలంటే కాలినడకను కదండి, ఆటోలో పెడితేనే నానాయాతన పడిపోతున్నామే మనం, 4-5 గంటలు పడుతుంది. అటువంటిది అడవిలోకి నడిచి వెళ్ళాలి. అందుకని నడిచి వెళ్ళి అవన్నీ వెతుక్కుంటూ దర్భలు కోసి చితుకులు ఏరి మూట కట్టేలోపు ఈవిడేం చేసింది, ఆయన అలా వెళ్ళగానే ఇంటికి తాళం వేసింది. అప్పటికి సన్యాసి మరణించాడు, వీళ్ళ గురువుగారు మరణించాడు. ఈ దీపావళికి 1 నెలలాళ్ల ముందు గురువుగారు పోయారట, పెద్ద గురువుగారు. అందువల్ల ఆయనకి ఇవ్వడానికి వీల్లేక ఈ తాళం పక్కింటి పిన్నిగారికి ఇచ్చింది. పక్కింటి పిన్నిగారులు ఉంటారు కదా, పిన్నిగారండి కాస్త మా ఆయన వచ్చాక ఈ తాళం ఇవ్వండి, నేను సినిమాకి పోతున్నానండి అని చెప్పడం అలవాటు ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు, ఇక్కడ లేరేమో తెలియదు కానీ. అందుకని ఈ తాళం పక్కింటి ఆవిడకి ఇచ్చి, ఇది మా ఆయన వచ్చాక ఇవ్వండి, నేను దీపావళి పండుగ కోసమని మా రాజాపురం వెడుతున్నాను, మా కోటకు వెడుతున్నాను,
మా ఆయన్ని మాత్రం అక్కడికి రావద్దని నేను చెప్పానని చెప్పండి. దీపావళి వెళ్ళిన 3వ రోజు వస్తానని చెప్పండి. ఆయనే వండుకోమనండి. అక్కడ కట్టెల పొయ్యి ఉంది, ఇక్కడ పప్పు ఉంది, ఇక్కడ ఉప్పు ఉంది, ఇక్కడ ఆవకాయ ఉంది, ఇక్కడ కాకరకాయ కూర ఉంది. దిక్కుమాల కాకరకాయ కూర మరి ఎలా తింటారో తెలియదు కానీ ఆ కాకరకాయలు అక్కడ పెట్టారు, ఇక్కడ బెల్లం పెట్టారు, ఇవన్నీ పెట్టారు సుమా అని చెప్పేసి ఆవిడ తాళం పక్కింటి ఆవిడకి అంటగట్టి వెంటనే పడవెక్కి నది దాటి అవతలకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటంటే దీపావళికి ముందు ఘోరంగా వర్షాలు కురిసాయట, తుఫాను పట్టి ఏదో కారణం చేత. అందువల్ల కుంభవృష్టిగా ఆ రోజు వర్షం కూడా కురుస్తోంది. అందుకే పాపం తులసీదాసు గారికి అడవిలో ఆలస్యం అయిపోయింది. ఈవిడ వర్షంలోనే పడవ మాట్లాడుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. యమునా నదికి ఈ వర్షం వల్ల ఘోరమైన వరద వచ్చింది, పెద్ద వరద, భయంకరమైన వరద. ఆ వరదతో బురద నీరు తెగ ప్రవహిస్తోంది. యమునా నది వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసాం, అవునా? బృందావనంలో ఒకసారి భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు కళ్ళెదురుగుండా చూసాం. అది ఉల్లోఠోత్తుంగతరంగా భాగవతంలో రాయిలా ఆ సౌరికి తెరుగొసవే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున అంటాడు. పెద్ద పెద్ద కెరటములతో ఆకాశం అంతెత్తులేచిపోతున్న కెరటాలతో ఈ నది భూమి మీద ఉందా, ఆకాశాన్ని అంటుతోందా అన్నట్టుగా ఉంది యమున. అటువంటి యమునను దాటాడు వసుదేవుడు అంటాడు. వరదలు వచ్చినప్పుడు యమునను చూడటం చాలా భయంకరం. అలాంటి యమునా నదిని దాటి వెళ్ళిపోయింది ఆవిడ. చీకటి పడే సమయమునకు దర్భలు, కట్టెలు ఇవన్నీ మూట కట్టుకొని పాపం తులసీదాసు వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చాడు. రాగానే రత్నావళి తడిస్తే తడిశాను కానీ దర్భలు దొరికాయి, చితుకులు దొరికాయి, వాటిని ఇంట్లో ఎండబెట్టుకుంటే యజ్ఞానికి పనికొస్తాయి అని దబదబా తలుపు దగ్గరికి వచ్చి కొట్టాడు. తలుపు లోపల వేసుకుందేమో అని అనుకుని, ఈ కొంచెం మసక చీకటి కదా, ఆ చీకట్లో తలుపుకి తాళం వేయడం కూడా చూడలేదు. కామాతురాణం న భయం న లజ్జ అని ఊరికే అన్నారా? ఎంత తలుపు కొట్టినా తీయకపోతే అప్పుడు చూశాడు తలుపుకి తాటిగా ఎంత తాళం ఉంది. దాంతో ఆయన తెల్లబోతూ ఉంటే పక్కింటి ఆవిడ వచ్చి, మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, దీపావళికి రమ్మని వాళ్ళ నాన్నగారు కబురు పెట్టారట, నువ్వు ఉంటే పంపించమని నిన్ను అడవికి పంపి ఆవిడ తాళం వేసి ఇంటికి తాళం నా చెవికి ఇచ్చి తన దారిని తాను పుట్టింటికి వెళ్ళింది. ఏమయ్యా, ఆ మాత్రం పుట్టింటికి ఏడాదికి ఒకసారైనా పెళ్ళాన్ని పంపించకపోతే ఎలాగయ్యా? నువ్వు మాత్రం రావద్దు అని ఆవిడ చెప్పింది. నిన్ను రావద్దన్నది. దీపావళి వెళ్ళిన 3వ రోజు వచ్చేస్తుంది ఆవిడ. ఈ 3 రోజులు ఏదో నీ పనులు నువ్వు చేసుకో, కావాలంటే నేనే నీకు కాఫీ పెట్టిస్తాను, టీ పెట్టిస్తాను. ఆ రోజుల్లో కాఫీ టీలు లేవులండి, పాలు, వంటకాలు, భోజనాలు నేను వడ్డించి పెడతాలే, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అనగా ఆయన తెల్లబోయి, పిన్ని గారు మా ఆవిడ నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఎంత పతివ్రత ఆవిడ, నేను లేకపోతే ఎలా ఉండగలదు, నాకు చెప్పకుండా ఎలా వెళ్ళింది అంటే ఏం చేస్తుంది, ఎప్పుడు పంపించకపోతే విసిగెట్టి వెళ్ళిపోయింది. అందుకే భార్యను అప్పుడప్పుడైనా పుట్టింటికి పంపించాలి. ఎప్పుడు చూసినా ఇంట్లో పెట్టి ఆవులు, గేదెలు ఇవన్నీ మేపు అంటే వెళ్ళడానికి విసుగొస్తుంది. గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడైనా పుట్టింటికి పంపించాలి. మరి అందుకే తాళం నాకు ఇచ్చింది అనగా, ఈ తాళం నీ దగ్గరే ఉంచుకో, ఆ దీపావళి అయ్యాక నేను మా ఆవిడే కలిసి వస్తాం, ఈలోపు కావాలంటే మా ఇంట్లో ఉన్న సామాన్ నువ్వే వాడుకో, ఆ కాకరకాయలు కూడా నువ్వే వండుకు తిను అని చెప్పి నేను చేసాడు. ఆవిడ మొహమ్మద్ తాళం బారేసి చకచక వచ్చాడు. చీకట్లో, మసగ చీకట్లో యమున దాటడానికి ఓరి బాబోయ్ భయంకరంగా ప్రవహిస్తున్నది యమునా నది. ఆ సమయంలో ఆ యమున దాటి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఈయనకి భయం. వరదలో ఈదడం చాలా కష్టం. మామూలుగా ఈయనకి ఈత పెద్దగా రాదు, గజి ఈతగాడు, ఒక గజమి ఇస్తాడంతే, అందుకని గజి ఈతగాడు అనమాట. అందువల్ల ఆయన ఎల్లారా అవతల ఒడ్డుకు వెళ్ళడం అనుకున్నట్ట. పడవవాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో అంటే వరదలు వచ్చినప్పుడు పడవవాళ్ళు ఒడ్డుకి తాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు. పడవలు కూడా అటు ఇటు డామ్ డామ్ అనే కెరటాలకు కొట్టుకుంటున్నాయి. ఏమైనా అవతల ఒడ్డుకు వెళ్ళాలి. యమున చూస్తే భయంకరమైన వరదతో ఉన్నది. పడవలు ఒక్కటి కూడా అందుబాటులో లేవు. పడవ నడిపేవాళ్ళు నావికులు లేరు. ఎలా అనుకుంటూ ఉండగా నీటిలో ఒక శవం కొట్టుకొస్తుందిట. ఆయనకి ఎంత సాహసం అంటే అవతల ఒడ్డుకు వెళ్ళడానికి ఆ శవం దగ్గరికి వెళ్ళి గబుక్కుని దాన్ని పట్టుకుని, ఏది మెట్ల దగ్గర ఉందిట, ఆ శవం మీద కూర్చుని చేతులతో తెడ్డేసుకుని అవతల ఒడ్డుకు వెళ్ళిపెట్టండి. ఆ శవం కూడా కొంత దూరం ప్రవాహంలో కొట్టుకెళ్ళి అదృష్టవశాత్తు అవతల ఒడ్డుకు చేర్చింది. అంటే ఎదురుగుండా కాకుండా 1/2 కిలోమీటర్ దూరం ఎంతో దిగువకి వెళ్ళాక అది అవతల ఒడ్డుకి వెడితే ఆ ఒడ్డు దగ్గర శవం వదిలేసి ఆ బురదలోనే కింద కాళ్ళు పెట్టి నానాయాత్రపడి ఒడ్డెక్కాడు. ఉత్తప్పుడు నీళ్లలోకి వెళ్ళి దూకవయ్యి అంటే అడిలిపోతాడు ఆయన. వాళ్ళ ఆవిడ మీద ఉన్న విరహంతో శవం ఎక్కి నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాట. ఇప్పుడు అర్థమవుతుందా ఎంత భయంకరమో కామం? అది ప్రేమో కామమో తెలియదు. అవతల ఒడ్డుకి వెళ్ళాడు, ఒడ్డెక్కాడు.
కుంభవృష్టి కురుస్తున్నది ఆ సమయంలో, వర్షం అన్నమాట. విద్యోత మానోగ్ర ఖజ్జోత కిరణ జిద్విద్యుజ్జుతిచ్చట విభవమై అతి భయంకరమైన ఆకాశం అంతా నల్లని మేఘాలతో ఉన్నది. ఆ నల్లని మేఘాలు మధ్య మధ్యలో ఉరుముతున్నాయి, పెద్ద పెద్ద మెరుపు తీగలు మెరుస్తూ ఉన్నాయి, పిడుగులు పడుతున్నాయి. కుంభవృష్టి కురుస్తున్నది. కుంభవృష్టి అంటే కొండతో దెమ్మరించినట్టు అనమాట. ఎత్తైన మేడ మీద నుంచి కొండలతో నీళ్లు నేల మీదకి దెమ్మరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. అక్కడతో ఆగిందా? ఏనుగులు తొండంతో కొట్టినట్టుగా ఉందిట. అలాంటి జలధారల మధ్యలో జలం నెత్తి మీద మొత్తేస్తున్నా సరే నెత్తి మీద తువ్వాలలా కప్పుకుని పరుగున అత్తారింటికి వెళ్ళాడు. ఎలా పరిగెత్తాడో తెలియదు. మొత్తం మీద వాళ్ళ అత్తవారి కోట పట్టుకున్నాడు. ఎప్పుడో పెళ్లికి చూశాడా, ఎన్నాటికి మళ్ళీ అక్కడికి వెళ్ళాట. చీకట్లో పట్టుకున్నాడు. ఆయనకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఆయన కూడా సహస్రావధానం చేశాడు ఆ రోజుల్లో. అందువల్లే ధారణాశక్తితో అంత దూరం వెళ్ళాట. కొంతమంది 100 సార్లు వస్తారా చిత్రకూటం, మళ్ళీ ఆయన గుప్త గోదావరం ఎక్కడుందండి, చిత్రకూటం ఎక్కడుందండి, ప్రదక్షిణ ఎక్కడుందండి అంటారు. ఒక్కొక్కడు ఒక్కసారి చూస్తే యావజ్జీవితం మర్చిపోరు. చూడండి మరి. అలాంటి జ్ఞాపక శక్తి కలిగిన మహాత్ముడు తులసి. అందుకే అత్తవారిల్లు పట్టుకున్నాడు. ఆ అత్తవారిల్లు పెద్ద కోట. కోట చుట్టూతో కోట గోడ ప్రాకారం ఉంది. కోట గోడని సంస్కృతంలో ప్రాకారం అంటారు. ఆ ప్రాకారం ఎంత? 18 అడుగులు ఎత్తుంది ఏకంగా. అంత పెద్ద కోట గోడ దాటి లోపలికి ఎలా వెళ్ళడం అండి? పోనీ సింహద్వారం దగ్గరికి వెడితే ఆ సింహద్వారం దగ్గర పెద్ద ఎత్తైన కోట తలుపులు ఉన్నాయే, అవి లోపల మూసేశారు. రాత్రిపూట మూసేస్తారు. అందులో వర్షం కాబట్టి అవతలు కూడా ఎవరూ లేరు. ఇప్పుడు ఈయనకి మతిపోయింది. ఇంత కష్టపడి వచ్చాను, తలుపులు బాదినా లోపల వాళ్ళకి వినపడవు. అవి కోట తలుపులు, కొడితే ఉపయోగం లేదు. మన తలుపులు ఏంటి? అర్ధరాత్రి 2ంటికి వచ్చి ఏమండే నీళ్ళు ఎట్టుకోవడానికి లోపల ఏమన్నా హీటర్ ఉందా అని అడగడానికి 2ంటికి లేపడం ఏంటండి అసలు? అర్ధరాత్రి నిద్రాభంగం చేయడం ఎంత పాపమో తెలుసా? నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్య సంస్మృతం. ఎవడన్నా అలిసి నిద్రపోతుంటే అర్ధరాత్రి ప్రాణం పోయినా లేపకూడదట. ఏ గుడ్డిపోటు వస్తే అది వేరే విషయం, కానీ అనవసరంగా నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది. ఏంటో ఒక్కొక్కళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మరి అదొక కర్మయోగం. కాకపోతే మన తలుపులు కాబట్టి ఈ తలుపులు అసలు తలుపులు ఇవి అలా కొడితే విరిగిపోతాయి. నా రూము తలుపు చూడండి, గట్టిగా కాలుతో తంతే విరిగి లోపల పడిపోతుంది అనమాట. కానీ అవి కోటగోడ తలుపులు. వాటిని కొట్టినా లోపల వాళ్ళకి వినపడదు. ఒకవేళ ఏంటి లైట్ వెలుగు ఆరిపోతుంది అది చీటికి మాటికి. దీన్ని కూడా ఎవడన్నా కొట్టాడా? సరే మొత్తం మీద గోవిందా గట్టిగా చెప్పండి, గోవింద. దాని తోడు కుంభవృష్టి కురుస్తుంది, వర్షం కురుస్తోంది, పిడుగులు పడుతున్న ఈ గందరగోళంలో లోపల వాడికి మనం అరిచి గీ పెట్టినా అర్థం కాదని అర్థమైపోయింది. దీనికి తలుపు తీసేవాడు ఎవడు లోపల లేడు. మరి ఏం చెయ్యాలి? ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్లకుండా మా ఆవిడని చూడకుండా ఎలా ఉంటాను అనుకున్న సమయంలో వాడు అదృష్టవశాత్తు గోడ మీద నుంచి కిందకి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర 18 అడుగులు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి పైనుంచి కిందకి వేళ్లాడుతూ ఒక గొప్ప తాడు కనపడిందిట. నా అదృష్టం తాడు కనపడిందిరా అనుకున్నట్ట. ఏమంటే తాడు కనపడితే మాత్రం తాడు పట్టుకుని 18 అడుగులు ఉన్న కోట కూడా ఎలా ఎక్కగలరండి? ఎక్కేసాడు ఆయన. పోనీ ఆయన ఏమన్నా గోడలు ఎక్కడం అలవాటు ఉన్నవాడా? ఆయన ఏమన్నా పల్లెటూళ్ళలో ఏ గోశాల దగ్గర ఉంటే గోడలు ఎక్కడం దూకడం అలవాటు ఉంటాయి. అదేమీ లేదే. అయినా సరే ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేశాడు. కోట గోడ మీద నుంచి కిందకి అవతలకి ఢామని దూకేశాడు. అయినా అదృష్టవశాత్తు కాళ్ళేం బెణకలేదు. అవతలంతా బురదగా ఉంది కనుక దూకేసి ఆ చీకట్లోనే లోపల కోటలో ప్రవేశించాడు. ఎప్పుడో వాళ్ళ ఆవిడ గదిని పెళ్లి క్రితం చూశాడు, 1.5 క్రితం చూశాడు. అయినా గది గుర్తేట. మా ఆవిడ గది ఇది అని చీకట్లో వెతుక్కుంటూ వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఢామ్ ఢామ్ అని బాదాడు. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళి ఆ తలుపులు ఢామ్ ఢామ్ అని కొట్టాడు. లోపల గాఢంగా అలిసి నిద్రపోతున్నదట రత్నావళి. ఎవరో తలుపు తడుతున్నారు అనుకుని తలుపు తెరిచింది. తెరిచి చూస్తే కొంచెం గుడ్డి దీపాలు ఉండేవి పూర్వం. ఆ రత్నాల దీపాల్లో ఎదురుగుండా తడిసి ముద్దయిపోయి ఈ జుట్టంతా ముందుకొచ్చేసింది. ఆ జటాతోటం నీళ్లు అందులోంచి కారుతున్నాయి. అలా కారుతున్నటువంటి విచిత్ర పురుషుడు కనపడగానే వాడు తెల్లబోయి ఎవరో అంది. నేనే అన్నాడు. పిశాచమేమో అనుకున్న ఆవిడికి పిశాచం కాదు అని అర్థమైపోయింది. భర్త గొంతు తెలిసిపోయింది. ఆవిడ తెల్లబోయి దగ్గరకు వచ్చి అగాదిగా చూసి ఆ గోడకున్న రత్నదీపం ముఖం మీద పెట్టి మీరేనా అండి అంది. అవును రత్నావళి, నేనే, నీ తులసిని అనగా ఆవిడ ఆశ్చర్యపోయి ఎలా వచ్చారండి అంది ఆవిడ. రత్నావళి, నాకు చెప్పా పెట్టకుండా అత్తారింటికి వెళ్ళిపోతావా నువ్వు?
నేనేమో చీకట్లో వచ్చాను. పక్కింటి పిన్ని గారు తాళం ఇచ్చారు. ఆ తాళం ఆవిడ కపాలం మీదకి విసిరేసి నేను అమాంతంగా నీళ్లల్లో దూకాను. నీళ్లల్లో శవం కనపడింది. దాన్ని పట్టుకుని ఈదుకుంటూ యువతలోటుకు వచ్చాను. కోట దగ్గరకు వచ్చానండి. కానీ కోట దగ్గరకు వస్తే వచ్చారనుకోండి, చీకట్లో నానాయాతన పడి, కానీ కోట గోడ తలుపులు వేసేసి ఉంటాయి కదా, సింహద్వారాలు మూసుంటాయి కదా, లోపలికి ఎలా వచ్చారంటే నా అదృష్టవశాత్తు గోడ మీద నుంచి కిందకు ఒక త్రాడు వేళ్లాడుతోంది. ఆ తాడు పుచ్చుకుని యువతలకు దూకాను అన్నట్ట. మా కోట గోడ మీద తాళ్ళు ఉండవే అని ఆవిడకి ఏదో అనుమానం వచ్చి ఆ దీపం పుచ్చుకుని బయటకు వచ్చింది. ఆ కోట గోడ ఎక్కడో చూపించిందండి. చూపిస్తే ఆ కోట గోడ కనపడింది. ఆ గోడ దగ్గర వేళ్లాడుతున్నది కొండ చిలువ. అదేమో ఈ చీకట్లో కంగారు పడి ఎలాగో ఎక్కేసింది కోట. కోట మీద కిందకి దిగుదాం అనుకుంటూ తోక కిందకి పెట్టిందిట. ఆ తోకట్టుకు పైకి ఎక్కేసాడు. దాంతో అది కంగారు పడి కోటను గట్టిగా కరిచి పట్టుకుంది. ఈ కంగారులో తోక చివర ఈయన గట్టిగా పట్టుకోవడంలో తెగి ఆ రక్తం కూడా ఒంటికి అంటుకుందిట. అయినా ఆయనకి తెలియలేదు. మామూలుగా పావును పట్టుకుంటే తడిసిపోతాం, చీకట్లో తాడును చూస్తే పాము అనుకుంటాం, ఈయన పావును తాడు అనుకున్నట్ట. సాధారణంగా చీకట్లో తాడును చూస్తే ఏమనుకుంటాం? రజ్జు సర్పభ్రాంతి అంటారు. రజ్జునే తాడునే సర్పం అనుకుంటారు. కానీ ఈయన సర్పరజ్జు భ్రాంతి అయ్యింది, సర్పం రజ్జు అయింది దీనికి. ఆహా, అప్పుడంది ఆవిడ, కామాతురాణం నా భయం నా లజ్జ అంటే ఏమిటో అనుకున్నాను, మీ దగ్గర తెలుసుకున్నాను. ఏమండి, ఒక స్త్రీ మీద మీకు ఇంత వ్యామోహమా? ఒక్కసారి నా శరీరాన్ని చూడండి. ఈ శరీరం మీద అంతా చర్మం, చర్మం కింద ఉన్నదంతా రక్తం, మాంసం, నాడులు. ఈ చర్మం తీసేస్తే నన్ను మీరు గుర్తుపట్టగలరా? నారీ స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. నేటికి 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యుడు రాశాడు ఈ శ్లోకాన్ని. 550 ఏళ్ల క్రితం తులసీదాసు తోటి వాళ్ళ ఆవిడ చెప్పింది. శంకరాచార్యులు ఎంత ప్రాచీనుడో ఆలోచించండి. ఆయన తులసీదాసు కంటే 1500 సంవత్సరాల ముందు వాడు. ఈ శరీరం, ఈ అందమైన చర్మం, ఈ స్తనాలు, ఈ ముఖం, ఈ నాభి ఇవన్నీ చూచి మోహావేశం పొందకు. ఇదంతా మాంస వసాది వికారం. పైన చర్మం, అడుగున మాంసం, ఆ మాంసంతో కొవ్వు, రక్తం, చీము ఇవే ఇందులో ఉన్నవి. మలమూత్ర భూయిష్టమైన శరీరం ఇది. దీని మీద వికారంతో, వ్యామోహంతో రాముణ్ణి విడిచిపెట్టావు. అయినా సహించాను. రాత్రికి రాత్రి అత్తవారింటికి శవమెక్కి నది దాటి వస్తావా? పాము తోకపుచ్చుకొని కోటగోడని లంఘించి వస్తావా? ఇంత వ్యామోహమా? ఈ రామ మీద పెట్టిన ప్రేమ రాముడి మీద పెడితే బాగుపడేవాడు అందిటావిడ. అది రామ అంటే స్త్రీ అని అర్థం. ఆకారాంత స్త్రీలింగం. రామ అంటే స్త్రీ. రామ అంటే రామచంద్రుడు. అందుకే రామాయణంలో రామ అయ్యనం రామాయణం, రామా అయ్యనం రామాయణం. రామాయాహ అంటే సీతాదేవి యొక్క అయనం, చరిత్ర, నడవడి రామాయణం. రామస్య రాముని యొక్క అయనం, చరిత్ర రామాయణం. రామస్య అయనం రామాయణం, రామాయాహయనం రామాయణం. అందుకే కృత్స్నం రామాయణం అని చెప్పి మళ్ళీ మనకి ఎక్కడైనా అర్థం కాదేమోనని సీతాయాశ్చరితం మహత్ అన్నాడు ఆయన. ఒరే నాయన, రామాయణం అంటే రామ అయనం సవర్ణ దీర్ఘం అనుకుంటారు, రామ కూడా ఉందిరా, అది మీకు అర్థం కాదని నేను మళ్ళీ వాచ్యం చేస్తున్నాను అని ఏం చేశాడు ఆయన? సీతాయాహ చరితం మహత్, నేను రాస్తున్నది పవిత్రమైన సీత చరిత్ర అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏమంది? రామ మీద పెట్టిన వ్యామోహం, రామ మీద చూపించే ప్రేమ రాముడి మీద చూపిస్తే నీవు బాగుపడేవాడు అనగానే ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయిటండోయ్. అప్పటిదాకా ఎవరెంత చెప్పినా వినలేదు, కానీ ఈ ఆఖరి మాస గుండెల్లో గుచ్చుకుపోయింది. చిట్ట చివరిగా ఆవిడ చెప్పిన మాట ఉన్నదే, రామ మీద వద్దు వ్యామోహం, రాముడి మీద ఉంచు, ఇది మాంసంతో కూడిన శరీరం అనగానే కాలం కలిసి వచ్చింది. సమయం అప్పుడు ఆసన్నమయ్యింది. రాముడి అనుగ్రహం కలిగింది. టక్కున కామపూరితమైన ఆయన నేత్రాలు తెరుచుకున్నాయి. జ్ఞానోదయం అయ్యింది. వెంటనే ఆయన భార్యకు నమస్కరించాడు. నువ్వే నా గురువు అన్నాడు. ఇంతవరకు నాకు విషయం అర్థం కాలేదు. నేను చిన్నప్పటి నుంచి శ్రీరామ జయరామ అన్నవాణ్ణి, మధ్యలో నిన్ను చూచాను, వ్యామోహంలో పడిపోయాను, నువ్వు తప్ప మరొక లోకం లేదనుకున్నాను, నీ కొంగు పుచ్చుకు తిరిగాను, టింగురంగానే తిరిగాను, సర్వకాల సర్వావస్థలలో స్త్రీ వ్యామోహంతో తిరిగి భ్రష్టుండైపోయాను.
ఇప్పుడు నన్ను శిష్టుని చేశావు, ఈ క్షణం నుంచి నేను విడిచి వెళ్ళిపోతున్నాను, రాముడిని పట్టుకుంటున్నాను అని పరుగు పరుగున వెనక్కి తిరిగాడు. దాంతో ఇవిడు కంగారు పడి చీకట్లో వెళ్ళిపోతాడని వెళ్ళకండి వెళ్ళకండి ఏదో అన్నానండి అందట. ఏదో అంటే ఊరుకుంటట్టండి అయినా. ఒకసారికి ఆయనకి జ్ఞానోదయం అయింది, మళ్ళీ భార్య మొహం చూడలేదు. పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం యమునులు దూకేసేట. చచ్చిపోతే చచ్చిపోతాను, రాముణ్ణి విడిచిపెట్టి స్త్రీ వ్యామోహంలో పడిన ఈ జన్మ వ్యర్థం అనుకుని యమునలో దూకాడు. ఆ యమున ప్రవాహం ఆయన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి ప్రయాగ దగ్గర గంగలో కలిపింది. ఒకసారి ఆలోచించండి, భయంకరమైన వర్షం కురుస్తూ ఉంటే మహాప్రవాహం యమున ఒక పక్కన, మరో ప్రవాహం గంగ ఒక పక్కన, ఈ రెండూ కలిసి సుళ్ళు తిరుగుతూ ఆయన్ని కాశీ తీసుకొచ్చాయి. కాశీ దగ్గర ఓ సన్యాసి ఆయన జుట్టు పుచ్చుకుని పైకి లేగట్ట. ఎక్కడి ఈ రాజాపురం, ఎక్కడి కాశీ? కాశీలో తేలాడు. అంటే రామచంద్ర ప్రభు ఆయన్ని కాశీ చేర్చాడు, పరమ పవిత్రమైన కాశీ క్షేత్రం చేర్చాడు. ఒక కారణజన్ముడి వల్ల ఎన్నో పవిత్ర కార్యాలు జరగాలి గనక ఆయన్ని చావకుండా నదీమ తల్లి కాపాడి ఏం చేసింది, ఆయన్ని కాశీ చేర్చింది. ఎటువంటిదా కాశీ? భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో ఈ చిన్న పద్యంలో కాశీ వైభవం వివరించాడు. ఆయన కవిత్వ రూపంలో అందించాడు. ఈ భూమండలంలో పవిత్రమైన క్షేత్రాలలో కాశీ వంటి క్షేత్రం మరొకటి లేదు. పావన క్షేత్రముల వాసి వారణాసి. పవిత్ర క్షేత్రాలలో బాగా ప్రసిద్ధికెక్కిన ఉత్తమ క్షేత్రం వారణాసి. అంటే ఆకాశగంగా తీరంలో పవిత్రమైన స్వర్ణదీ తీరంలో వెలసిన దివ్యక్షేత్రం వారణాసి. స్వర్ణది అంటే గంగానది, స్వహ అంటే స్వర్గము అని అర్థం అనమాట. స్వహ నది స్వర్ణది అంటే దేవలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి నది. గంగానదీ తీరంలో ప్రసిద్ధికెక్కినటువంటి దివ్యక్షేత్రం వారణాసి. అంటే భక్తి అనేది ఒక యోగం అయితే ఈ భక్తి యోగం తన పాదం ఉంచిన దివ్యక్షేత్రం వారణాసి. అందుకే వారణాసి క్షేత్రంలో ఉన్నవాడికి భక్తి ఎక్కువగా ఉంటుంది. వారణాసి భక్తి క్షేత్రం అన్నమాట. మనం పుట్టాక ఎన్ని పాపాలు చేసాం, ఒకటా రెండా, అసంఖ్యాకంగా పాపాలు చేస్తూనే ఉన్నాం, చేసాం, ఇంకా చేయబోతున్నామేమో తెలియదు. ఈ పుట్టిన తర్వాత మనం చేసే పాపములనే శత్రువులను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి. కత్తి శత్రువులను నరుకుతుంది, పాపములనే శత్రువులను కాశీ అనే కత్తి నరికి అవతల పారేస్తుంది. అటువంటి వారణాసి చేరగానే ఆయన అదృష్టవశాత్తు మహానుభావుడైన ఒక సద్గురువు దొరికాడు. రామదాసుడు అంటారు ఆయన్ని. ఆయన డుంఠి విఘ్నేశ్వర దర్శనం చేయించి, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేయించి, అభిషేకం చేయించి, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని వాళ్ళందరినీ చూపించి, ఆ తర్వాత ఆయనకి ఇప్పుడు తులసీదాస్ ఆశ్రమం ఇంకా అక్కడ ఉన్నది చూశారుగా మీరు, చాలామంది చూశారు. అక్కడ తులసీదాసు గారి ఆశ్రమం ఒకటి ఉన్నది. ఆ ఆశ్రమం చూపించి పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడ ఇప్పటికి కూడా. ఈ మర్రి చెట్టు దగ్గర ఒక ఆశ్రమం పెట్టుకో, రోజు పొద్దున్నే విశ్వేశ్వర దర్శనం చేసుకో, గంగా స్నానం చెయ్యి. ఆ రోజులో నడిచి అంతండి, వాళ్ళు మహావేగంగా నడిచేవాళ్ళు, అరగంటలో వెళ్ళిపోయేవాటైనా. వెళ్ళి అక్కడ గంగా స్నానం చెయ్యి. నిత్యం గంగా స్నానం చేసినవాడు, గంగాజలం తాగినవాడు వైకుంఠానికి పోతాడని శాస్త్రం. అందుకని స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చో. కాశీలో రామనామస్మరణం చాలా గొప్పది. అందుకే కాశీలో ఏం చేస్తారు, ఇప్పుడు కూడా రామ రామ అంటారు. ఎవరన్నా చచ్చిపోతే రామ నామ సత్యహై, రామ నామ సత్యహై అని శవాలు మోసుకుపోతారు. శివుడు చచ్చిపోయిన వాడి చెవిలో ఓంకారం రామనామం చెబుతాడు అక్కడ. ఆ కథలన్నీ కాశీఖండంలో మీరు విన్నారు ఇదివరకు. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఇస్తే కాశీలో కాశీఖండం చెప్పుకుందాం, అది వేరే విషయం. అందుకని ఇక్కడ రామాయణాన్ని నువ్వు పూర్తిగా చదివి ప్రజలకు పురాణంగా చెప్పు అని గురువుగారు చెప్పారట. అందుకని ఆయన ఆశ్రమం పెట్టుకుని భక్తితో కొంతకాలం పాటు భార్య ఉపదేశించిందిగా రామస్మరణ చేసుకోమని,
ఆ రామనామం జపించుకుంటూ రత్నావళి నా గురువు అని చెప్పుకొని ఆవిడ్ని తలుచుకుని, భార్య గురువు అయింది కనుక ఆవిడ్ని తలుచుకుని, ఇప్పుడు మంత్రం ఇచ్చిన గురువుని తలుచుకుని రోజు రామాయణం 24,000 శ్లోకాలు కొంచెం కొంచెం పారాయణ చేసేవాడు. ఒక్కరోజులు అవ్వవు కదా, రోజు కొద్ది కొద్దిగా పారాయణ చేయటం. పారాయణ చేశాక కొంతకాలం పోయాక ఆయనకి ఏమనిపించింది, చదివిన దాన్ని ప్రజలకి పురాణంగా చెబుదాం అనుకున్నాడు. మర్రి చెట్టు దగ్గర సాయంకాలం పూట కూర్చుని, సంధ్యావందనం అయిపోయాక మర్రి చెట్టు దగ్గర కూర్చుని కొన్ని గుడ్డి దీపాలు, ఆవదం దీపాలు, రత్నాల దీపాలు పెట్టుకుని భక్తులకి పురాణం చెప్పడం మొదలెట్టాడు. ఈయన మహాత్ముడు, ఈయన చెబుతూ ఉంటే పురాణం చాలా బాగుండేదని జనం వచ్చేవారట. ఏమండి, చెప్పేవాడు సరిగ్గా అర్థమయ్యేలాగా తాను అనుభవించి చెబుతూ ఉంటే అది వినేవాళ్ళు రాకుండా ఉంటారా? బాగా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు మధురమైన కంఠంతో మహానుభావుడు పురాణం చెబుతూ ఉంటే అది వినాలి అని అజ్ఞాని కూడా అనుకుంటాడు. అటువంటి మహానుభావుడి పురాణం కూడా వినలేని దురదృష్టవంతుడిని ఎవడో బాగు చేయలేడు, పక్కన పెట్టండి. ఆ మహాత్ముడి కంఠం బాగుండేది, ఆయన గానం బాగుండేది, భక్తితో తన్మయత్వంతో పాత్రలో లీనమై అనుభవించి రామాయణం చెబుతూ ఉంటే అసంఖ్యాకంగా భక్తులు వచ్చేవారట. కాశీ మొత్తం తరలి వచ్చేది, అతనికేసి వచ్చేది. ఆయన క్రమంగా ఇలా రామాయణం చెప్పడం మొదలెట్టాడు. ఇంకా కిష్కింధాకాండ, తర్వాత కొద్ది రోజుల్లో సుందరకాండ రావాలన్నమాట. ఈ లోపు ఏం జరిగింది, రోజు సాయంకాలం సంధ్యావందనం చేశాక ఈ సంధ్యావందనంలో ఉన్న జలం ఉంటుంది, అర్ఘ్యజలం. ఈ జలాన్ని మర్రి చెట్టు మొదట్లో పోసి అప్పుడు ఆయన పురాణానికి సిద్ధపడేవాడు. సంధ్యా సమయంలో పురాణం చెప్పకూడదు, అది అయ్యాక చెప్పాలని శాస్త్రం. అందుకనే ఆయన సంధ్యావందనం అయ్యాక చెప్పేవాట. ఒక రోజున సంధ్యావందనంలో అరివేణంలో తాను పోసుకున్నటువంటి అర్ఘ్యజలాన్ని రోజులాగే అక్కడ తన ఆశ్రమంలో ఉన్న మర్రి చెట్టు మొదట్లో పోశాడు. అలా పొయ్యిగానే మర్రి చెట్టు మీద నుంచి ఢామ్ అనే శబ్దంతో కిందకు ఒక బ్రహ్మరాక్షసుడు దూకాడు. పెద్ద శరీరం వాడిది, నల్లగా ఉన్నాడు, పెద్ద పెద్ద ఇంతంత కళ్ళున్నాయి, ఎర్రని కళ్ళున్నాయి, వాడికి పెద్ద కూరలున్నాయి, ఇంతంత డొప్ప చెవులున్నాయి, ఏతాకుల్లాగా పొడుగ్గా ఉన్న ముళ్ళ జుట్టు ఒకటి ఉంది వాడి నెత్తి మీద. అటువంటి భీకరమైన కళేబరంతో బ్రహ్మరాక్షసుడు కిందకు దొగ్గానే ఇంత తులసీదాసు ఒక క్షణం వణికిపోయట, కంగారు పడ్డట. మళ్ళీ మహాత్ముడు గనక సర్దుకుని కస్త్వం అన్నాడు. కశ్చిత్ బ్రహ్మరక్షోహం అన్నాడు వాడు. నువ్వెవడివి అనగా నేను ఒకనొక బ్రహ్మరాక్షసుని అన్నట్ట. ఈ చెట్టు మీద ఏం చేస్తున్నావు అన్నట్ట. ఈ చెట్టే నా నివాసస్థానం అండి, మీకు ఒక ఉపకారం చెయ్యాలని, మీ సేవ చెయ్యాలని వచ్చాను. మహాత్మా, నేను పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుణ్ణి. ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా వేద విద్యని అడ్డమైన వాడికి అమ్మాను. డబ్బిస్తే తప్ప పాఠం చెప్పలేదు. డబ్బు ఎక్కువ పుచ్చుకుని పాఠం చెప్పిన వాడల్లా బ్రహ్మరాక్షసులే పుడతాటండి. ఎక్కువ డొనేషన్లు పుచ్చుకున్న కార్పొరేట్ కాలేజీ వాళ్ళంతా వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులు వాళ్ళు. నేను చెప్పలేదు, తులసీదాస్ చరిత్రలో చెప్పారు. కాబట్టి ఓవర్ డొనేషన్లు ఎక్కువ పుచ్చుకోకూడదు. ఏమిటి ఇష్టం వచ్చినట్టుగా కాలేజీల పేర్ల మీద ఎంత దోపిడీ అండి బాబు, మహాభయంకరంగా ఉందన్నమాట. మరి వీళ్ళు ఏ నరకానికి పోతారో తెలియదు. కానీ దానివల్ల ఆ డబ్బు వల్ల వాళ్ళకి సుఖం లేదండి, కుటుంబాల్లో కష్టాలు అనిపిస్తారు తెలుసా వాళ్ళు. అయినా పెచ్చ, ఆ డబ్బు పెచ్చ. ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కువ మందికి గుండెకాయ డబ్బని కొట్టుకోవడంలో లబ్బు పోయి, డబ్బు లేదు, ఉత్తి డబ్బే మిగిలింది. లబ్బు పోయి డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి జబ్బు పడి చచ్చిపోతున్నారు. వీడు కూడా అలాగే ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పుచ్చుకుని పాఠం చెప్పాట. ఆ మహాపాపంతో బ్రహ్మరాక్షసుడై 100 ఏళ్లుగా ఈ చెట్టును ఆశ్రయించుకున్నాను నేను. మా బ్రహ్మరాక్షసులకి ఏదో చెట్టు ఉంటే కానీ బ్రతకలేము. అందులో మర్రి చెట్టు అయితే మాకు బాగా సుఖంగా ఉంటుంది. అందుకే బ్రహ్మరాక్షసులు మర్రి చెట్లను ఆశ్రయించుకుంటారు. బ్రహ్మరాక్షసులకి ఆహారం లభించడం కష్టమట. ఎందుకని? తక్కిన రాక్షసుల్లో వీళ్ళు ప్రజల్ని చంపి తినలేరట. బ్రహ్మరాక్షసులు ఏం చేస్తారంటే చెట్టు కింద ఎవడన్నా వస్తే అని బెదిరిస్తారు. వాడు బెదిరితే మాత్రమే వాడిని చంపుకు తినగలరట. ధైర్యంగా ఎవడవరా నువ్వు అని ఎదురు తిరిగితే మాత్రం ఈ బ్రహ్మరాక్షసులు ఏవీ చేయలేరు. అందువల్ల నేను ఈ చెట్టును ఆశ్రయించుకున్నాను. ఎవడన్నా ఈ చెట్టు కిందకు వస్తే వాడిని బెదిరించేవాడిని, బెదిరితే చంపుకు తినేవాడిని, బెదరకపోతే నేనేం చేయలేకపోయేవాడిని. ఈ మధ్యకాలంలో ఎవరు ఇక్కడికి రాక ఆహారం లేక మలమల మాడిపోయాను. ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నావు. ఆశ్రమం కట్టుకుని రోజు సంధ్యావందనం చేసి ఆ అర్ఘ్యజలాన్ని ఈ చెట్టు మొదట్లో పోస్తున్నావు. ఆ నీరు నా దాహం తీర్చి నా ఆకలి తీర్చింది. పవిత్రమైన మంత్రజలం కదా, గాయత్రీ మంత్రపూర్వకముగా ఇచ్చిన ఈ అర్ఘ్యజలంతో నా ఆరోగ్యం బాగుపడింది, నా కడుపు నిండింది, దాహము తీరింది, హాయిగా చెట్టు మీద సుఖంగా ఉన్నాను. సంవత్సర కాలం పాటు అర్ఘ్యజలాన్ని తాగిన బ్రహ్మరాక్షసుడికి శాప విముక్తి అవుతుంది అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఇంకొక్క రోజు రేపు కూడా నేను నీ అర్ఘ్యజలం తాగితే
ఇంకా నాకు శాప విముక్తి అవుతుంది. వెళ్ళిపోయే ముందు నీకు ఒక్క ఉపకారం చెయ్యాలనుకున్నాను నేను. నీ ద్వారా ఉపకారం పొందానుగా, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయకపోతే శాప విముక్తి అవ్వదు. అందుకనే నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాను. నీ కోరిక తీర్చానంటే నాకు శాప విముక్తి అయిపోతుంది, నేను స్వర్గానికి పోతాను. దయతో ఏదైనా ఒక్క కోరిక కోరుకో అన్నట్ట. అప్పుడు ఆయన పక్కపక్కనవి, ఇంకా నాకు కోరికలు ఏం లేవు. ఒకప్పుడు ఉండేది కోరిక, మా ఆవిడ ఆ కోరికని తీరిక చేసుకుని తీర్చింది. ఆవిడ ధర్మమానని వ్యామోహాల్లోంచి బయటపడ్డాను. ఇంకా నాకేమున్నాయి కోరికలు? హాయిగా రామనామం జపం చేసుకోవడం, రామాయణం చదవడం, ఆ రామాయణాన్ని మహానుభావులైన భక్తులకు చెప్పడం, ఇంతకు మించి వేరే కోరిక లేదు. వచ్చిన భక్తులు తృణమో పణమో పెడుతుంటారు. పుణ్యాత్ములు కొంతమంది ఉంటారు కదా, భక్తులు వచ్చిన వాళ్ళు సంతోష్ గుప్తా లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడో పండు పెడతారు, ఏదో లడ్డు, తిరుపతి లడ్డు పెడతారు. ఆ లడ్డు, ఆ పండు నాకు ఫుడ్ చాలు, ఇంకా నాకు వేరే ఏమొద్దు. నువ్వు వెళ్ళిరా అంటే, బాబు మీకోసం కదండి, మీకు కోరికలు లేవని నాకు తెలుసు, కానీ నా కోసం కోరుకోండి, ఏదో ఒక వరం మీకు ఇవ్వాలి, నేను ఏదో ఒక కోరిక మీకు తీర్చాలి, మీరు చెప్పిన పని చేస్తే నాకు విముక్తి, ఈ బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించడానికి ఒక్క కోరిక కోరుకోండి అనగా ఆయన జాలిపడి, సరే కోరుకోమంటున్నావు కాబట్టి కోరుకుంటున్నాను, నాకు సీతాలక్ష్మణ సమేతుడైన రాముడి దర్శనం చేయించన్నట్టు. వెంటనే ఢామని కింద పడిపోయాడు వీడు, ఈ బ్రహ్మరాక్షసుడు. వాడికి పెరాలసిస్ వచ్చేసింది, మూతిలా పక్క పెట్టుకులా కాసేపు కొట్టుకున్నట్ట. అదేమిటి అలా కొట్టుకుంటున్నామంటే, మరి లేకపోతే ఏమిటండి, ఏదన్నా ఓ 1,00,000 రూపాయలు కావాలంటే టక్కన ఎక్కడి నుంచో ఎత్తుకొస్తాం బ్రహ్మరాక్షసులం కనుక మహామహిమతో. 2,000 కట్టలు ఎవరి దగ్గరైనా ఉంటే అవి పట్టణమంటే పట్టుకొస్తాం, బంగారం తెమ్మంటే తెస్తాం, అలాంటి కోరికలు తీరుస్తాం. కానీ సీతాలక్ష్మణ సమేతుడైన రాముడి దర్శనం నీకు చేయించడమా? ఇలాంటి కోరికలు ఎవరన్నా కోరతారండి? కోరితే మాత్రం తీరుస్తారండి. మేమెవరం? బ్రహ్మరాక్షసులం. రాముడిని కాదు కదా, రాముడి చేతిలో బాణం చూస్తే గుండెకి తెచ్చిపోతాం. రామ రామ అని ఎవరన్నా గట్టి, కొంతమంది పులికాకులు పెడతారు, జై శ్రీరామ్ అని అరిచారంటే హార్ట్ అటాక్ ఉన్నవాడు అంటే చచ్చిపోతాడు. అలాంటి పెడబొబ్బు ఎవడన్నా జై శ్రీరామ్ అని పెట్టాడా, మా బ్రహ్మరాక్షసులను చచ్చిపోతాం. రాముడు అంటే అంత భయం మాకు. అసలు రామశబ్దానికే వణికిపోయే మేము రాముడి దర్శనం చేయించగలమా? పైగా సీతాలక్ష్మణులతో కూడిన రాముడి దర్శనం నీకు చేయించడమా? ఏమండి గురువుగారు, ఎంత వేళాకోళం ఆడుతున్నారు నాతో, నా వల్ల అవుతుందా? నేనెంత, నా బతుకు ఎంత? ఒకసారి ఆలోచించండి. ఏదో మీరు కోరుకుంటే ఓ లడ్డు తెమ్మంటే తెస్తాం, భరతగుప్తా గారి పిలక పీకి తెమ్మంటే మీ చేతిలో పెట్టగలుగుతాం. అలాంటి చిన్న కోరికలు కోరుకోండి, అంతేగాని పెద్ద పెద్ద కోరికలు కోరకండి అనగా ఆయన నవ్వి, నాకేం వద్దు, సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయిస్తే చేయించు, లేదా నీ దారి నువ్వు పో అన్నట్ట. కొంప ముంచారండి బాబు, మీ కోరిక తీర్చాలి, అందులో మాట ఇచ్చాక అసలు తీర్చాలి, తీర్చకపోతే నాకు విముక్తి ఉండదు, అలాగని సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయించలేను ఎలాగని ఆలోచించి, దర్శనం చేయించలేను కానీ దర్శనం చేయించేవాడిని చూపిస్తాను, ఆ పని చేసినా నాకు విముక్తే. కాబట్టి మీరు ఓ పని చేయండి, మీకు దర్శనం చేయించే ఒక ఆయన్ని చూపిస్తాను, ఆయన కాళ్ళు పట్టుకోండి, ఆయన సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయిస్తారనగానే ఎవరండి అన్నట్టు ఆయన. ఎవరేమిటి? ఆంజనేయుడు. ఆంజనేయుడు పట్టుకో రామదర్శనం అవుతున్నాను. కానీ పక్కపక్క నవ్వి, ఏం బ్రహ్మరాక్షస, నేను కోరిన కోరికకి ఇది కౌంటర్ వేయడమా? లేకపోతే ఆంజనేయుడిని పట్టుకుంటే రాముడు దర్శనం ఇస్తాడని నాకు తెలుసు, కానీ ఆంజనేయుడి దర్శనం అవ్వద్దా అన్నట్ట. ఆంజనేయుడు పట్టుకుంటే రాముడు చూపిస్తాడు, కానీ ఆంజనేయుడు ఎలా దొరుకుతాడు అనగా, మహాత్మా ఆ మాత్రం నీకు అర్థం కాదా, నువ్వు పండితుడు కదా, నువ్వు రోజు రామాయణం చెబుతూ ఉంటే ఇంతమంది జనం వస్తున్నారే, ఇందులో ఆంజనేయుడు లేడనుకుంటున్నావా అన్నట్ట. ఆంజనేయుడు నా పురాణం వినడానికి వస్తున్నాడా అన్నాడు తులసీదాస్ తెల్లబోయి. ఎందుకు రాడు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావే, ఆ ప్రార్థన మర్చిపోయావా? ఎక్కడ రాముడి కథ జరుగుతుందో, ఎక్కడ రాముడిని పొగుడుతామో అక్కడికి హనుమంతుడు వస్తాడు, చేతుల్లో తల పెట్టుకుంటాడు. అందుకని కృత మస్తక అంజలిం. అంజలిం అంటే చేతులు. ఈ చేతులు రెండు జోడిస్తే దాన్ని అంజలి అంటారు. అందులో తలకాయ పెట్టి కన్నీళ్లు కారుస్తూ ఆ కథ వింటాట ఆంజనేయుడు. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా, ఇందులో మీలో ఎవడో ఒక ఆంజనేయుడు ఉంటాడు తెలిసిన, ఆ పైన కూర్చుని ఉండొచ్చు ఆంజనేయుడు, ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. రామకథ జరుగుతూ ఉంటే మారు వేషంలో వచ్చి ఆంజనేయ స్వామి వారు తల వంచి ఆనంద బాష్పాలు కారుస్తూ అక్కడ కథ వింటాడు. అయిపోయాక స్వస్తి అయ్యాక వెళ్ళిపోతాడు. నువ్వు రోజు పురాణం చెబుతుంటే అలా ఒక మహాత్ముడు వస్తున్నాడు, ఆయన ఆంజనేయుడు.
ఆంజనేయుడు రాగానే మేము బ్రహ్మరాక్షసులం వణికి దూరంగా పారిపోతాం. ఎందువల్ల? భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జప నామ సునావై. ఆంజనేయుడి పేరు వినగానే భూత ప్రేత పిశాచాలు గజ గజ వణకి దూరంగా పారిపోతాయి. అందుకే నేను పారిపోయేవాడిని. ఆయనే ఆంజనేయుడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? నీ పురాణం వినడానికి అందరికంటే ముందు వస్తున్నాడు చూసా ఒక ముసలాయన, ఆయనే ఆంజనేయుడు. రోజు తులసీదాస్ పురాణం చెబుతూ ఉంటే వినడానికి ఒక ముసలాయన వచ్చేవాట. ఆయన ఓవర్ రిటైర్డ్ అనమాట, మరీ బాగా ముసలివాడు. గెడ్డాలు మీసాలు నెరిసిపోయి కళ్ళు సరిగ్గా కనిపించక ముసలాడు ఒక ఆయన కర్రపోటు వేసుకుంటూ టిక్కు టిక్కు అని వంగి నడిచి వచ్చేవాట. పైగా ఆయనకి కుష్ఠరోగం, పైగా ఈ చేతి వేళ్ళు బాగా పుళ్ళు పడిపోయి రసి కారిపోయేవి, మచ్చలతో అసహ్యంగా జుగుప్సాకరమైన శరీరంతో ఉండేవాడు. ఆయన పురాణం వినడానికి వచ్చి అక్కడ కూర్చునేవాట. పాపం కూర్చోగానే జనాలందరూ వచ్చి, హే నీవేమో రోగిష్టాడివి, నీ శరీరం అంతా జుగుప్సగా ఉంది, పుళ్ళు పడ్డాయి, ఈగలు వాలుతున్నాయి, నువ్వేంట్రా పురాణం వినడం, దూరంగా కూర్చొనివారట. దాంతో ఆయన చిత్తం బాబయ్య అని ముడుచుకున్న చేతులతో ఈ జనాలందరూ ముందు కూర్చుంటే వెనక్కి కూర్చునేవాట గోడ దగ్గర. అందరికంటే చివరిన కూర్చుంటున్నాడే, అందరికంటే ముందు వస్తాడు. అందరూ చివాట్లు పెడుతూ ఉంటే దూరంగా కూర్చుంటాడు. ముసలాడు కుష్ఠరోగగ్రస్తుడిగా కనబడే ఆ ముసలాయన మరెవరో కాదు, ఆయనే ఆంజనేయుడు. ఆ ఆంజనేయ స్వామి వారు రోజు నీవు పురాణం చెబుతూ ఉంటే రాముడి యొక్క స్మరణ వచ్చినప్పుడు, సీత అని నువ్వు అన్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ మధ్య మధ్యలో పులకించిపోయి కదిలిపోతూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయాక స్వస్తి అన్నాక ఆఖరినొచ్చి నీ పాదాలకి నమస్కరించి నీవిచ్చే తీర్థం పండు పట్టుకెడుతున్నాడు. నువ్వెంత అదృష్టవంతుడివి, ఆంజనేయుడి నమస్కారం అందుకుంటున్నావు. ఆంజనేయుడి సంస్కారం ఎంత గొప్పదో తెలుసునా? రామాయణ కథలు చెప్పేవాడిని వాల్మీకిలాగా రాముళ్ళ చూసి దండం పెడతట్టండి. అది ఆంజనేయుడు గొప్పతనం. నీకు నమస్కరిస్తున్నాడు. ఆయన గురువు. ఆ గురువు నీకు నువ్వే గురువు అని భావించి నమస్కరిస్తున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకో, రామదర్శనం అయిపోతున్నాను. కానీ ఈయన కన్నీళ్లు పెట్టుకుని, నువ్వు బ్రహ్మరాక్షసుడివి కాదు, నా పాలిటివి బ్రహ్మదేవుడివి, నువ్వు పో, నీకు విముక్తి, రేపు కూడా నీకు పొద్దున్నే అర్ఘ్యం ఇచ్చి నిన్ను ముక్తికి పంపేస్తానన్నట్ట. బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు. ఎంతలో ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన చూడగానే నోట మాట రాలేదు. కుష్ఠరోగగ్రస్తుడై శరీరం అంతా వణుకుతూ ఉండగా కర్రపోటు వేసుకొస్తున్నాయని చూసి అలా ఉండిపోయాట. కానీ పైకి చెప్పకూడదండి ఇలాంటి రహస్యాలు, అందుకే మాట్లాడలా. ఆయన వచ్చే మూల కూర్చోగానే జనాలందరూ రావడం మొదలెట్టారు. మన జనాలు ఉంటారే, అందరికంటే ఆఖరిని టీలు తాగి పాప అంతకుముందు వచ్చిన వాడు ఎంత గింజుకు చెప్పినా రామనామని చెప్పినా వినరు, లేటుగా వస్తారన్నమాట. అందరికంటే ముందు వస్తే వాడు ఆంజనేయుడు, అందరికంటే ఆఖరిని వచ్చినవాడు రావణాసురుడని శాస్త్రం నేను చెప్పలేదు, వాల్మీకి చెప్పాడు. ఈ రోజు నుంచి చూస్తాం ఎవడు రాముడు, ఎవడు ఆంజనేయుడు, ఎవడు రావణుడు. అందరికంటే ముందు వచ్చినవాడు ది బెస్ట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు అందరికంటే ముందు ఈయన వచ్చాడు. ఇంతలో వెనక వచ్చిన జనాలు, ఎరా ముసలాడా, రోజు నీకు చెప్పలేక చచ్చిపోతున్నావు, కళ్ళు అని దగ్గుకుంటూ ఉంటావు, దూరంగా కూర్చో అన్నారట. పాపమైన అలాగే బాబయ్య అని అడుక్కుంటూ దూరంగా వెళ్ళాడు. వీళ్ళంతా ముందు కూర్చున్నారు. అప్పుడు తులసీదాస్ అనుకున్నట్టు లోపల, ఎంత పిచ్చి జనాలు వీళ్ళు. రాతి విగ్రహంలో ఉన్న ఆంజనేయుడికేమో కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు. పాపం ఓ భక్తురాలు ఉంది, ఆవిడ కొబ్బరికాయ కాకుండా కొబ్బరికాయ ఉంటుంది. అలా అంటేనే ఆంజనేయుడికి ఇష్టం. ఎందుకని? భాష రాని వాళ్ళు, పేదవాళ్ళు, లేకపోతే సామాన్యులు అంటే ఆయనకి ఇష్టం అట. సరే, ఏదైతేనే విగ్రహానికేమో కొబ్బరికాయ కొడతారా? అసలు ఆంజనేయుడు వచ్చి పురాణం వింటూ ఉంటే హటో అని తొలగిస్తున్నారా? ఎంత పిచ్చివాళ్ళు అనుకున్నాడు. కానీ మాట్లాడకూడదుగా, మాట్లాడకుండా ప్రార్థన మొదలుపెట్టి ఇక మొదలుపెట్టాడు. కిష్కింధాకాండ పూర్తయిందిట, సుందరకాండ ప్రారంభమైందిట. తతో రావణ నేతాయా సీతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణ చరితేపతి అనే శ్లోకం మొదలుపెట్టి దాని భాష్యం చెప్పాడు. ఆంజనేయుడు ఎదురుగుండా ఆంజనేయుడి మీద శ్లోకం. ఎంత కష్టం అండి అది. ఆంజనేయుడు స్వయంగా శ్రోతగా కూర్చుంటే నోట్లోంచి మాట వస్తుందా? గురువుగారు వస్తేనే అంతవరకు చెప్పాను అంటున్నాడే. ఇంకా ఆంజనేయుడు జగద్గురు వస్తే ఇంకేం చెబుతాడు చెప్పండి ఒకసారి. కానీ చెప్పాడు. ఎందుకో తెలుసా? భక్తి వల్ల చెప్పాడు, పులకించిపోయి చెప్పాడు. ఆ పూట ఆంజనేయుడు ఆహాహాహా అని విన్నట్ట. కథ పూర్తయింది, స్వస్తి అయ్యింది. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాక ఆఖరణ ముసలాయన వచ్చి చేతులలా పెట్టేట. అప్పుడు ఈయన తీర్థం ఇవ్వడం మానేసి ఆయన మొహం చూసి అలా కన్నీళ్లు గార్చేట. కన్నీళ్లు గారుస్తూ ఉంటే ఆయన తెల్లబోయి, బాబయ్య నేను ముసలాడినండి, కూడా ఎవరూ లేరు, చీకట్లో కళ్ళు కనపడవు, మా ఆశ్రమం దూరం, ఇంకా దూరం వెళ్ళాలి, కొంచెం తొందరగా తీర్థప్రసాదాలు ఇప్పించండి, ఇవాళ మరీ 9 దాకా చెప్పేశారు మీరు పురాణం అన్నట్ట. అప్పుడు ఆయన, నీకు కళ్ళు కనిపించవా? నువ్వు ముసలాడివా?
నీకు ఇతరుల తోడు కావాలా? నువ్వే జానకీమాతకి రాముడికి తోడయ్యావు, వాళ్ళిద్దరినీ కలిపావు. శతయోజన విస్తీర్ణ సముద్రం అవలీలగా దాటి అవతలకి వెళ్ళావు. మాలాంటి అజ్ఞానులకి దారి చూపించేవాడివి నీకు దారి చూపించడం ఏమిటి? నీకు తీర్థం ప్రసాదం నేనిస్తానా? అసలు నువ్వు అడుగుపెట్టిన స్థలమే తీర్థప్రసాదం అన్నాడు ఆయన. ఆయనకి తీర్థం ఇవ్వడం కాదు, ఆంజనేయుడు అడుగు పెట్టాడంటే ఆ నేల తీర్థం కాకేమవుతుంది? ప్రభు, నువ్వు సకల తీర్థస్వరూపుడివి, సకల నదీస్వరూపుడివి, సకల దేవతాస్వరూపుడివి, గురువువి, దాసుడివి, జ్ఞానివి, పండితుడివి, ఆరాధ్యుడివి నా అని అమాంతంగా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని, నేను నిన్ను వదలను, నీ కాళ్ళు పట్టుకున్నాను, నువ్వే దిక్కన్నట్ట. అప్పుడు ఆయన పకపకా నవ్వి, చేదస్తం పెరిగినట్టుంది నీకు, పురాణాలు చెప్పగా 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 బుర్ర పాడైందేమో, లేకపోతే కుష్ఠరోగంతో ఉన్న పురాణం వినడానికి వచ్చిన పిచ్చాడు కాళ్ళు పట్టుకుని గురువు అంటావేమిటన్నట్ట. నువ్వు ఏమి చెప్పినా నువ్వు నా గురువువే. ప్రభు, నన్ను ఇంకా పరీక్షిస్తే నేను అజ్ఞానంలో పడిపోతాను, నా అజ్ఞానం తొలగించు, నువ్వు ఆంజనేయుడివని నాకు తెలుసు, నాకు నీ దర్శనం ఇప్పించని బతిమాలుకుని ఏడ్చి కన్నీళ్లు కార్చి ఆయన కాళ్ళు కడిగితే, ముందు ఆయన నేను కుష్ఠరోగిని, నా రోగం మీకు అంటుకుంటుంది, మీకు పిచ్చా, నేను ముసలాన్ని ఇలా మాట్లాడినవాడు కాసేపటికి జాలిపడిపోయి అమాంతంగా తన దివ్యమంగళ రూపాన్ని చూపించాడు. ఆకాశమంతెత్తు పెరిగిపోయిన అద్భుతమైన రూపం అది. ఎక్కడి నేల, ఎక్కడ ఆకాశం, నేల మీద పాదాలు, ఆకాశాన్ని శిరస్సు అంటుతున్నది, చుక్కలు తల పువ్వులు కింద ఉన్నాయట, ఆకాశం మీద నక్షత్రాలు ఆయన నెత్తి మీద పెట్టిన పువ్వుల కింద ఉన్నాయంటుంది. మళ్ళా అలా ఉన్నాడు ఆయన. పెద్ద విశాలమైన కరేవరం, సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్న నేత్రములతో, ఓంకారంలా ఉన్న తోకతో ఆ విశాలమైన కాయం చూపించగానే పులకించిపోయాడు తులసీదాసు గారు. ఆ తులసీదాసు గారు పులకించిపోయి, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ధ్యానం చేశాడు. మనస్సు కంటే వేగంగా వెడతావు, వాయుదేవుని వలె వేగంగా వెడతావు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, బుద్ధిమంతులలో గొప్పవాడివి, వాయుపుత్రుడివి, వానరులందరిలోకి గొప్పవాడివి, అటువంటి శ్రీరామదూతవి, నిన్ను గురించి భక్తితో నమస్కరిస్తున్నాను, తల వంచి నమస్కరిస్తున్నాను అని కాళ్ళు పట్టుకోగా ఆయన వెళ్ళి సూక్ష్మ కపిగా, చిన్న కపిగా మారిపోయి, నాయన మెచ్చాను, నీ భక్తి, నువ్వు పులకించి చెబుతున్న రామకథ ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నాయి, ఏం కావాలో కోరుకో అనగా నాకు సీతా లక్ష్మణ సమేత రామదర్శనం కావాలన్నట్ట. అది అంత తేలిగ్గా రాదు. నువ్వు ఒక పని చెయ్యి, రేపు పురాణానికి వచ్చే వాళ్ళందరికీ ఒక 2 నెలల పాటు పురాణం ఉండదని చెప్పి సెలవిచ్చే, పర్వాలా, ఇది నా ఆజ్ఞ కనుక, సుందరకాండ వచ్చాక చెబుతానని చెప్పు. ఎందుకంటే చెప్పకుండా మానకూడదు కనుక రేపు కూడా పురాణం చెప్పి 2 నెలల తర్వాత రమ్మను. ఆ తర్వాత ఎల్లుండి ఉదయమేలే ఈ వారణాసి నుంచి కాలినడకన చిత్రకూట పర్వతానికి వెళ్ళు. ఆ చిత్రకూట పర్వత ప్రాంగణంలో ఓ చిన్న ఆశ్రమం కట్టుకో. ఆ ఆశ్రమంలో 40 రోజుల పాటు రోజు రామాయణం పారాయణ చెయ్యి, రామజపం చెయ్యి. ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రం నేను ఉపదేశిస్తున్నాను. ఆ 40 రోజులు ఆ మంత్రాన్ని అఖండంగా జపించు. అసలు తులసీదాస్ ఎంత అదృష్టవంతుడండి. ఆంజనేయుడు కనపడటం ఒక ఎత్తు, గురువై మంత్రోపదేశం చేశాడు. ఆంజనేయుడు మంత్రోపదేశం చేశాడంటే అంత అదృష్టవంతుడు. అందుకే మీ చేత యజ్ఞంలో ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రంతో యజ్ఞం చేస్తున్నాం మీకు రోజు ఇక్కడ చిత్రకూటంలో. అందుకే యజ్ఞంలో పాల్గొండి బాబు అంటే దూరంగా ఉంటున్నారు. ప్యాంటు తీసి, చొక్కా తీసి ప్రదక్షిణ చేయడానికి బద్దకించి ప్యాంటు షర్టులతో కూర్చుంటే ఇంకెంత దురదృష్టం ఆలోచించండి. మేము ఏదన్నా చెప్పామంటే గురువుగారు మనతో తిరుగుతున్నారు కదా, ఆయన కూడా మనతో కాఫీ తాగుతున్నాడు, ఆయన కూడా మన లస్సీ తాగుతున్నాడు, ఆయన మనతో ఆటోలో ఎక్కుతున్నాడు, రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, విమానంలో ప్రయాణం చేస్తున్నాడని లోకుగా చూడకండి. కూడా తిరిగినప్పటికీ గురువు గురువే, ఆయన చెప్పేది ప్రామాణికంగా ఉంటుంది. ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే దానితో పాటు పట్టాభిషేకంలో శ్లోకములతో యజ్ఞం చేయిస్తూ ఉంటే ఆ యజ్ఞం దగ్గర కూర్చోవాలి. ఆ సమయంలో కాఫీలు టీలు కాదు, తాగినా పరిగెత్తుకురండి. కాసేపు పంచి కట్టుకోలేమా? అంత ప్రపంచం కూలిపోతుంది ఈ కాసేపట్లోనే ఈ ప్యాంటు షర్టు కట్టుకోకపోతే. అయ్యాక యజ్ఞంలో పాల్గొనడం ఒక అదృష్టం, పాల్గొలేకపోయినా కనీసం అయిపోయాక పైన కండువ వేసుకుని ప్రదక్షిణ చేయలేంటండి. ఎంత దురదృష్ట జీవులు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే, వాడు జాలి వేస్తుంది అనమాట. సిద్ధాన్నం ఎదురుగుండా ఉంటే ఆ సిద్ధాన్నాన్ని విడిచిపెడుతున్నాం మనం.
యాగం అంటే విష్ణు స్వరూపం. యజ్ఞో వై విష్ణు, తెలిసి కాని తెలియక కాని చేసే ప్రతి యజ్ఞము విష్ణువే. అందులో ప్రతి వ్యక్తి పాల్గొవాలి. విధవైన సధవైన కూర్చోవాలి అక్కడ. ఆ హోమధూళి పేల్చాలి, ప్రదక్షిణ చెయ్యాలి. అసలు 4 రోజులు చెయ్యాలి. కానీ అందరూ 4 రోజులు పాల్గొంటే తక్కిన వాళ్ళకి అవకాశం ఉండదు కనుక కొంతమంది పాల్గొంటున్నారు. ఎప్పుడు ఎక్కడ యజ్ఞం జరిగినా పాల్గొండి. అదేం పెద్ద ఖర్చు కాదు. ఇంత చేసి ఈ రోజుల్లో అదేమిటంటే ఓ సినిమా ఖర్చు అంత లేదు కదా ఇవాళ ఇక్కడ జరుగుతున్న యజ్ఞం. అయినా వెళ్ళలేకపోవడం ఏమిటి? కాబట్టి కనీసం తక్కిన ఇంక 2 రోజులు ఉందనుకుంటున్నాను నేను. ఈ 2 రోజులైనా ప్యాంటు షర్టు మానేసా కాసేపు ఒక్క పంచి కట్టుకోండి, ఏం కొంపబలగదు. కనీసం లుంగి కట్టుకోండి, పైన తువ్వాలు వేసుకోండి, కాసేపు కూర్చోండి, ఆ మంత్రం వినండి. చదువుతున్నారా ఓం శ్రీం రామ రామాయ నమః అని? ఆ మంత్రం చెవిలో పెడితే ఎంతో అదృష్టవంతులు అవుతారు. అది రామ అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రం యుగయుగాలుగా ఎందరో జపించారు. ఆంజనేయుడు హనుమంతుడు స్వయంగా తులసీదాసుకి ఇచ్చిన మంత్రం అది. ఈ మంత్రం అక్కడ చెయ్యి. 40 రోజుల తర్వాత 41వ రోజున నీ ఆశ్రమం దగ్గరకి సీతాలక్ష్మణులతో రాముడు వస్తాడు. వాళ్ళకి నైవేద్యం నువ్వే స్వయంగా వండి సిద్ధం చెయ్యి అనగానే తులసీదాసు ఆనందపడిపోయాడు. ఆంజనేయుడు వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంకాలం పురాణంలో జనాలందరికీ ఆ విషయం చెప్పాడు ఆయన. అర్ఘ్యమిచ్చి బ్రహ్మరాక్షసుడికి స్వస్తి చెప్పి ఆయన పంపాడు. ఎల్లుండి ఉదయమే బయలుదేరాడు. రాముడి దర్శనం అవ్వబోతోందనే ఆనందంతో కాలినడకన కాశీక్షేత్రం నుంచి నడుచుకుంటూ చిత్రకూటం వచ్చాడు. మనం బస్సుల్లో నానాయాత్ర పడుతూ వస్తున్నాం అనుకుంటున్నాం, కానీ కాలినడకన వచ్చాడు ఆయన. ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరని దివ్యక్షేత్రాలు ఇవి. రోజు చూడవలసిందే, రోజు జపం చేయవలసిందే, రోజు ఆ పరమాత్మను తలుచుకోవలసిందే. దీనికి తనివి తీరడం ఎక్కడ ఉంటుందండి? అయినా నిన్న చూసినట్టుగా రాముడి వాళ్ళు ఉంటాడు, వాళ్ళు ఇంకో ఆనందం కలిగిస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చున్నంత మాత్రం చేత నీ గురు కటాక్షం లేకపోతే నువ్వు కాశీలో చచ్చిపోవాలంటే చావవు. కావాలంటే చూడండి, కాశీఖండంలో రాశాడు, గురువు గారి అనుగ్రహం ఉంటేనే నీకు కాశీలో దివ్య మరణం వస్తుంది, లేకపోతే రాదుగాక రాదు. ఇక మీదటైనా మనం మేలుకొని వీలున్నంత వరకు చెయ్యండి. ఆర్థికమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేయండి. మళ్ళీ డబ్బుల ఖర్చు అనవసరంగా పెట్టమని ఏ శాస్త్రం చెప్పదు, కానీ భగవంతుడు అనుగ్రహించినంత మేర యాత్రలు చేయాలి. భగవంతుడు అనుగ్రహించినంత మేర దర్శనం చేసుకోవాలి. పాపం కొందరు పేదవాళ్ళు ఉంటారు, పదే తిరగలేరు. వాళ్ళకి ఇంట్లో కూర్చుని గురుభజన చేసిన, గురువుగారిచ్చిన మంత్రం చేసిన మోక్షం ఇస్తాడు పరమాత్మ. ఎందుకంటే వాడికి డబ్బు లేదు, ఎలా వస్తాడు మరి? అందువల్ల పేదల్ని పక్కన పెట్టండి. కొంచెం భగవంతుడు మనకు వెసులుబాటు కల్పిస్తే మాత్రం ఆ మాత్రం డబ్బులతో ఇక్కడ మనం భోజనం చేయగలుగుతాం కనుక అప్పుడప్పుడు ఇలా యాత్రలకు రావాలి. మహానుభావులు యుగయుగములుగా అడుగుపెట్టి తరించిన దివ్యక్షేత్రం ఈ చిత్రకూట పర్వతం అంటే. తులసీదాసు గారు మళ్ళీ కాశీ నుంచి ఇక్కడికి వచ్చాడు, నడిచొచ్చాడు. ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. రోజు మందాకినిలో స్నానం చేసేవాడు, ఆశ్రమంలో కూర్చునేవాడు, రామాయణ పారాయణ, తదనంతరం వీలున్నంత వరకు ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రం అలా జపం చేస్తూనే ఉండేవాడు. ఆయనకి ఉందండి కందమూలాలు. పొద్దున ఆ స్ఫటిక శిల దగ్గరికి వెళ్ళినప్పుడు కందమూలం అమ్మారు, చూసారా మీకు? అది కందమూలం అంటే. ఆ దుంపల్ని తిని బతికేవారు, ఎంత రుచిగా ఉండేవో. అవి తింటే, పచ్చివి తింటే కాంతి బలం అన్నీ ఉంటాయి. అసలు గ్యాస్ ట్రబులే ఉండదు, ఇంకా ఏ ట్రబులు ఉండదు. అంత హాయి దుంపలు తింటూ ఉన్నాడు ఆయన. దుంపలు తింటూ సుఖంగా బతికాడు. 40 రోజులు దీక్ష సాగింది. 41వ రోజు ఇక తెల్లవారుజామునే వెలుగు వచ్చింది ఆయనకి. 2ంటికే వెలుగు వచ్చేసింది. కాకపోతే పక్కవాళ్ళు తలుపు తట్టలేదు. కానీ చన్నీళ్ళే స్నానం చేసేసాడు ఆయన. మందాకినిలో హాయిగా స్నానం చేసి ఇంకా తెల్లవారితే సీతా లక్ష్మణులతో కూడిన రాముడి దర్శనం అవుతుంది నాకు. ఆంజనేయుడు చెప్పాడు, వాళ్ళ కోసం నైవేద్యం వండమన్నాడు అనుకొని ఈయన తెచ్చుకున్న కొన్ని పదార్థాలు. ఆ రోజుల్లో ఆయనకి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వస్తువులు ఇచ్చారులేండి. అందుకని మంచి పప్పు, అప్పాలంటే ఆంజనేయుడికి రాముడికి ఇష్టం కనుక అప్పాలు, పులిహోర, దద్దోజనం, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, సాంబారు, అన్నము, పూరీ కూర ఇవన్నీ వండాడు. ఒక్క కాకరకాయను బెల్లం ఆయనకి ఇష్టం లేదు, అందుకని అది మాత్రం వండలా. కొబ్బరికాయ అంటే పడదు కనుక అది తీసేశాడు. తక్కినవన్నీ చక్కగా అన్నీ చేసి ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ పెట్టుకున్నట్ట. ఇంకా కాసేపట్లో ఎప్పుడు వస్తాడు రాముడు, ఎప్పుడు వస్తుంది సీత, ఎప్పుడు వస్తాడు లక్ష్మణుడు అనుకుని కూర్చుని ఈ పదార్థాలన్నీ లోపల పెట్టి పైన విస్తళ్ళు కప్పి మళ్ళీ స్వయంగా వండేట్టు. పైగా ఇంతకాలం తర్వాత వండాడు ఆయన. ఎప్పుడో భార్య దగ్గర ఉన్నప్పుడు వండి పెట్టాడు భార్యకి, ఆవిడ చేత పని చేయించలేదులేండి. అసలు భార్యని ఇంట్లో కూర్చోబెట్టి వంట చేసే భర్త దొరికితే ఎంత అదృష్టం అంటే బాబు. అందువల్ల అలవాటు ఉంది కాబట్టి వండాడు. ఇంకా సూర్యోదయం అయ్యింది. సంధ్యావందనం చేసి ఈ నైవేద్యాలన్నీ రాముడికి పెట్టడం కోసం ఆశ్రమంలోంచి బయటకు వచ్చి బయట కూర్చున్నట్ట. 6 అయ్యింది, 7 అయ్యింది, ఇంకా సీత లేదు, లక్ష్మణుడు లేడు, రాముడు కనపడలేదు. కానీ 8 గంటలకి
నల్లగా ఎర్రగా ఉన్న ఇద్దరు ముష్టివాళ్ళు వచ్చారు, భిక్షుకులు. కాషాయ వస్త్రం ధరించిన ఇద్దరు భిక్షుకులు ముష్టివాళ్ళు వచ్చి భిక్షాందేహి అన్నారు. అప్పుడు ఈయన అన్నాడు, 8ంటికి ముష్టివాళ్ళు ఏమిటారా అప్పుడే వచ్చేశారు? ఈ పూట మా ఇంటికి రామచంద్రుడు వస్తున్నాడు, ఆయనకి నైవేద్యం పెట్టడానికి పదార్థాలు వండాను. ఆయనకి నైవేద్యం పెట్టాక మిగిలిన పదార్థం ప్రసాదం మీకు పెడతాను, అందువల్ల మీరేం కంగారు పడకండి, కాసేపు ఉండండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఆగలేమండి, ఆకలికి మలమల మాడిపోతున్నామండి, కొంచెం తొందరగా పెట్టించండి. రాముడికి నైవేద్యం పెట్టేలోపు మాలాంటి పేదవాళ్ళకి పెడితే రాముడు ఏమనుకోలేండి అంటే, ఎంత పొరపాటిది, నైవేద్యం పెట్టకుండా మీకు అన్నం పెడతామా? కుదరదు అన్నట్టు ఆయన. రాముడు రావలసిందే, ఆయనకి నైవేద్యం పెట్టవలసిందే, ఆ ప్రసాదం మీకు పెట్టవలసిందే. నైవేద్యం కాకుండా పొరపాటు కూడా ఎవరికి పెట్టకూడదు, అది మహాపాప అన్నాడు ఆయన. నిజానికి మార్కండేయ పురాణంలో ఏమనుంది, పేదవాడు ఆకలికి చచ్చిపోతున్నాను అని ఏడుస్తూ భిక్షాందేహి అంటే వాడికి అన్నం పెట్టాకే నైవేద్యం పెట్టండి, నైవేద్యం అవ్వలేదు అని వాడికి అన్నం పెట్టకపోతే మహాపాపం, బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందిట. అతిథిన్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పతి శ్రాంతునా తత మార్గోత్థత ధూళి ధోసరిత గాత్ర స్వేద బిందోత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని విష్ణుంగా మతిని అంచవలయు అంటాడు ఆయన. ఎవడైనా మధ్యాహ్నం పూట ఆకలికి ఇంటికొచ్చి అన్నమో రామచంద్ర ఆకలి ఆకలి అన్నం పెట్టండి అన్నటువంటి వాడిని, వాడు దుమ్ముతో ఉన్న ధూళితో ఉన్న పిచ్చాడైనా ముష్టివాడైనా వాడు ఎంత దౌర్భాగ్యుడైనా చెమటగొట్టు శరీరంతో ఉన్న విష్ణువు కింద భావించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టవలసిందే. అందుకే అభ్యాగత స్వయం విష్ణు, అభ్యాగతుడు స్వయంగా విష్ణువు. ఇంత జ్ఞానం ఆయనకు లేక పురాణం చెప్పినవాడే, కానీ తాత్కాలికమైన అజ్ఞానంలో పడిపోయాడు, ఈ మడి ఆచారం అనే పిచ్చిలో పడిపోయాడు. పోండి, ఎదురు చూడగలిగితే ఎదురు చూడండి, రాముడు వచ్చాక నైవేద్యం పెట్టాక మీకు ప్రసాదం పెడతాను, లేదంటే పండు ఇంకో తోటకి పండనగా మేము ఆకులేమండి చచ్చిపోతున్నామండి అని వెళ్ళిపోయారట ఆ ముష్టి వాళ్ళిద్దరు. ఇంకా తర్వాత మళ్ళీ కూర్చుని బయటిన. 9 అయ్యింది, 10 అయ్యింది, 11 అయింది, 12 అయింది, ఎవరూ రావట్లేదు. ఇంతలో ఒక నల్ల కుక్క ఎర్ర కుక్క పరుగున గుడిసెలు దూరేయట. చిచ్చి దిక్కుమాలిన కుక్కలు, నైవేద్యం ముట్టుకుంటే ఎంత ప్రమాదం అని ఆ కుక్కల్ని కర్రబెట్టి టిక్ టిక్ అని కొట్టి తోలేశాడు. నైవేద్యం పెడదామని రాముడి కోసం కష్టపడి వంట చేసి లోపల పెడితే ముష్టాళ్ళు వస్తారు ముట్టుకోవడానికి, కుక్కలు వస్తున్నాయి. ఈ కుక్కల్ని ముష్టివాళ్ళని తరమలేక నానాయాత్ర పడుతున్నాను, కానీ రాముడు రాడేమిటండి బాబు, లక్ష్మణుడు రాడు, మరీ ఎంత లేట్ అయ్యింది, కొంపదీసి రోడ్డు ఏమైనా పాడైందా, లేక ఆటోలో కూర్చుంటుంటే నడువులు పిడికాయా అనుకున్నాడు ఈయన. ఇంకా ఆ పూట రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, చీకటి పడిందిట. పాపం నిరాశగా నీరసంగా ఆ గుడిసె బయటే కూర్చుని ఆంజనేయుడు రాముడు వస్తాడని చెప్పాడు రాలేదేమిటి అని బాధపడుతున్నట్ట. ఎంతలో చీకటి పడే సమయానికి ఆంజనేయుడు మళ్ళీ యథాప్రకారంగా ఈయనకి ముసలాడు రూపంలో దర్శనమిచ్చాడు. ఆంజనేయ, 41 రోజుల తర్వాత నిన్ను చూశాను. 41 ఏంటండి, నడకలో 1-2 రోజులు పోయాయి, మొత్తం మీద చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను. నిన్ను చూసిన ఆనందం కంటే కోపం ఎక్కువగా ఉంది నాకు. రాజకీయ నాయకులైతే ఇచ్చిన మాట మర్చిపోతారు, మోసం చేస్తారని తెలుసు, కానీ నువ్వు కూడా మోసం చేస్తావా, ఇదేం అన్యాయం అన్నట్ట. అప్పుడు ఆంజనేయుడు నవ్వి, నేనేం మోసం చేశానన్నాడు. మోసం కాకేమిటి, 40 రోజులు రామమంత్రం చేయమన్నావు, రామాయణం పారాయణ చేయమన్నావు, చేశాను. రాముడు వస్తాడు 41వ రోజు నైవేద్యం సిద్ధం చేయమన్నావు, గుడిసె నిండా నైవేద్యాలు సిద్ధం చేశాను. ఇన్ని చేసిన తర్వాత పొద్దున్నుంచి రాముడి కోసం ఎదురు చూశాను, కానీ రాముడు కాదు కదా, రాముడి కాలి కింద ఉన్న దుమ్ము కూడా రాలేదు మా ఇంట్లోకి, లక్ష్మణుడు రాలేదు, సీత రాలేదు, కుక్కలోనూ ముష్టి వాళ్ళు వస్తున్నారు, ఏమిటి అన్యాయం, నేను మలమల మాడిపోయాను పొద్దున్నుంచి అన్నట్ట. అప్పుడు ఆంజనేయుడు పకపకారవి, తులసి, జ్ఞానివేమో అనుకున్నాను ఇంతకాలం, నేను నిన్ను జ్ఞానిగా భావించాను, కాదు నువ్వు అజ్ఞానివి అని అర్థమయ్యింది. లేకపోతే రాముడు రాలేదంటావా? రాముడు లక్ష్మణుడు ఇద్దరూ 2 సార్లు నీ ఇంటికి వచ్చారు. వాళ్ళని నువ్వు గౌరవించి ఉంటే సీత కూడా వచ్చేది, కానీ వాళ్ళని నువ్వు నిర్దాక్షిణ్యంగా అన్నం పెట్టకుండా నైవేద్యం పెట్టకుండా మెడబట్టు గంటేశావు. అనగానే తెల్లబోయి రామలక్ష్మణుడు 2 సార్లు ఎక్కడొచ్చారండి, అంత అబద్ధం అన్నట్ట. లేదు నాయన, మొదటిసారిగా 2 భిక్షుకులు వచ్చారే, అందులో నల్లగా ఉన్న ముష్టివాడు రాముడు, ఎర్రగా ఉన్నవాడు లక్ష్మణుడు. ముష్టివాళ్ల రూపంలో మారువేషంలో నీ ఇంటికి వచ్చారు భిక్ష కోసం అనగానే తులసీదాస్ తెల్లబోయి, రామలక్ష్మణులంటే కోదండములు పుచ్చుకొని కిరీటములు పెట్టుకొని ఆ నగలు వేసుకొస్తారనుకున్నాను, ముష్టివాళ్ల రూపంలో వస్తారని నాకేం తెలిసింది, నువ్వు ముందే ఎందుకు క్లూ ఇవ్వలేదన్నట్ట. క్లూ ఎలా ఇస్తాం మేము, అవి టాప్ సీక్రెట్స్, మంత్రరహస్యాలు, దేవరహస్యాలు.
ఏం పురాణాలు చెప్పావు నీకు తెలియదా? దైవం మానుష రూపేణ అని వినలేదా? అనగా విన్నానండి, కానీ ఇప్పుడు భ్రమలో పడ్డానండి అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? రాముడు ఎప్పుడూ భక్తులను అనుగ్రహించటానికి ఏదో ఒక రూపంలో వస్తాడు. మానవ రూపంలోనో ఇంకో రూపంలోనో. ముష్టివాడి రూపంలో వచ్చాడు, నువ్వు చీపు అన్నావు. విగ్రహాలకి నైవేద్యం పెట్టే నీకు నిగ్రహం లేక, వాళ్లే దేవుళ్ళని గ్రహించలేక, ఆకలి కలమటిస్తున్నవాడు పరమాత్మ స్వరూపుడని గ్రహించలేక అన్నం పెట్టక గెంటావు. అక్కడితో ఆగక మళ్ళీ రెండోసారి కుక్కల రూపంలో వచ్చారు. ఆ నల్ల కుక్కే రాముడు, ఎర్ర కుక్కే లక్ష్మణుడు. ఈసారి కూడా కర్ర పుచ్చుకుని తరిమేశావు. 2 సార్లు కర్ర పుచ్చుకుని తరిమేస్తే మూడోసారి రావడానికి, ముచ్చటగా మూడోసారి రావడానికి బుర్రలేనివాడా రాముడు? భగవంతుడు సిగ్గులేనివాడు అనుకున్నావా? 2 సార్లు గెంటేస్తే మూడోసారి రావడానికి. ముచ్చటగా 3 అనేది మానవులకి కానీ భగవంతునికి కాదు. అందుకే రాలేదనగానే ఈయన కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాపంతో ఆంజనేయుడు కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు. ఎంత అజ్ఞానిని, ఎంత మూర్ఖుణ్ణి! ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉంటాడని ఎన్నోసార్లు చెప్పాను. సునిచైవస్య పాకేచ పండితాః సమదర్శినః అని ఎన్నోసార్లు భగవద్గీత శ్లోకం చెప్పాను. కుక్క మాంసం తినేవాడిలో పండితులు పరమాత్మను చూస్తారని చెప్పాను. నేను ఆ విషయం మర్చిపోయాను. జరిగింది ఏదో జరిగింది. నాకు మాత్రం సీతారామ లక్ష్మణులు కనపడవలసిందే. కనపడకపోతే నీ కాళ్ళ మీద తలకాయ కొట్టుకుని మోదుకుని చచ్చిపోతాను, లేదా చిత్రకూటం పెంచి కిందకు దూకి చచ్చిపోతాను అనగా ఆయన జాలిపడి, నువ్వు భక్తుడివి, పొరపాటు చేసినా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే అని ఒక్కసారి మళ్ళీ మహారూపం ధరించి తోకతో సీతారామ లక్ష్మణుల్ని బంధించి పట్టుకొచ్చి ఆయనకి దర్శనం ఇప్పించాడు. అందుకని ఆంజనేయుడిని పట్టుకోవాలి. ఆంజనేయుడిని పట్టుకుంటే రామదర్శనం అవుతుంది. తోకతో బంధించే శక్తి ఆయనకే ఉన్నది. ఆంజనేయుడి తోక ప్రణవం. అందుకే ఎప్పటికి కూడా కొంతమంది వాళ్ళ పూజ అని చేస్తారు. నేను కూడా ఆంజనేయ జయంతి నాడు, అలాగే రామనవమి నాడు ఆంజనేయుడికి తోకకు అభిషేకం చేస్తాం. తోకకు అభిషేకం చేయటం పరమపుణ్యం. తోకని పూజిస్తే, ఆంజనేయుని తోకని పూజిస్తే ఏదో ఒకనాడు రామదర్శనం అవుతుంది. సీతారామ లక్ష్మణులు తోకతో బంధించి ఎదురుగుండా నిలబెట్టగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు ఆయన. ఆశ్చర్యపోయాడు. అసలు నా జీవితంలో రామదర్శనం అవుతుందా అనుకున్నాను. అటువంటిది ఇక్కడ అయాచితంగా ఈ దర్శనం అయ్యిందనుకుని పులకించిపోయాడు. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి అని భక్తితో స్తోత్రం చేశాడు ఆయన శ్రీరామచంద్రుణ్ణి. ఆయన ఎటువంటి వాడు? శ్రిత పారిజాతుడు. శ్రుతులు అంటే తనని ఆశ్రయించుకున్నవాళ్ళు. రామా నువ్వే దిక్కనే రాముణ్ణి ఆశ్రయించుకున్న వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమట ఆయన. శ్రిత పారిజాతం, ఆశ్రయించుకున్న వాళ్ళ పాలిటి కల్పవృక్షం. లక్ష్మణునితో కూడా ఉన్నాడు. భూమి సుతా సమేతుడు, సీతా సమేతుడు ఆయన. చేతులు మోకాళ్ళకి తగిలేవాడు ఆయన. రఘువంశం అనే సముద్రానికి చంద్రుడు, రాజాధిరాజు అనే పేరు ఆయనకే చెల్లుతుంది. అటువంటి మహాత్ముణ్ణి రాముణ్ణి తల వంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాననగానే రాముడు సంతోషించిన ఆయన, నువ్వు పరమ పూజ్యుడివి, కారణజన్ముడివి, తిరిగి కాశీ వెళ్ళు, నీ ఆశ్రమంలో రామాయణ ప్రవచనం పూర్తి చెయ్యి. ఈ రామాయణం సంస్కృతంలో 24,000 శ్లోకములతో ఉన్నది. దానిని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో అవధి అనే భాషలో, హిందీలో కూడా అవధి అనే భాష అన్నమాట, ఆ ప్రాంతీయ భాషలో అవధి భాషలో రామచరితమానస్ రాయి. నీకు పునర్జన్మ ఉండదు, చరితార్థుడు అవుతావు. నువ్వు పూర్వజన్మలో వాల్మీకివి, అందులో మిగిలిపోయిన అంశాలను ఈ తులసీదాసు రూపంలో పూర్తి చేయడానికి వచ్చావన్నాడు ఆయన. ఇది స్వయంగా తులసి రాసుకున్న ఆత్మకథ. ఆ తర్వాత వెంటనే రాముడి దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుని ఆశ్రమాన్ని ఎవరో ఉన్న భిక్షుకులకి, అక్కడున్న భిక్షుకులకి ఆశ్రమం ఇచ్చి వాళ్ళ హస్తగతం చేసి మళ్ళీ కాశీ వచ్చాడు. భక్తుల్ని పిలిచాడు. రామాయణ ప్రవచన పూర్తి చేశాడు. రామాయణం రామచరితమానస్ అనే పేరుతో రాస్తూ మరీ చెప్పాడు. ఆ రాసేటప్పుడు మరి గురువుగారి ప్రార్థన చేయకుండా ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదు కదా. గురువుగారి అనుగ్రహం లేకుండా, గురువుగారు లేకుండా దీక్షాకంకణం కట్టేసుకుంటామేంటి మరి. అందుకని ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆంజనేయుడు తన గురువు,
అందుకని ఆంజనేయుడే మంత్రం ఇచ్చి రామదర్శనం చేయించాడు గనక ఆంజనేయుడి మీద ముందు హనుమాన్ చాలీసా రాశాడు. అప్పుడు రాశాడనమాట, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి అని గురువు యొక్క పాదములను పద్మములతో పోల్చి గురువు పాదాల కింద ఉన్న దుమ్ముతో మనస్సునే అద్దం శుభ్రం చేస్తారట. అద్దానికి బాగా మకిల పడితే ఏం చేసేవారో తెలుసా? ఇంత మట్టి దాని మీద వేసేలాగా తుడిచేసేవారు. అప్పుడు ఆ మకిల పోతుంది. నా మనస్సు మకిల పట్టిన మురికి పట్టిన అద్దం. ఈ మనస్సు అనేటటువంటి అద్దాన్ని గురుపాదముల కింద ఉన్న ధూళితో శుభ్రం చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. ఆ తర్వాత జయ హనుమాన్ అని మొదలుపెట్టి చాలీసా రాశాడు. రాసి ఇంకా మొత్తం రామాయణం రామచరితమానస్గా రాసి సుందరకాండని చెప్పడం మొదలుపెట్టాడు భక్తులకి. సుందరకాండని చెబుతూ ఏమన్నాడు? ఆంజనేయుడు లంకానగరానికి వెళ్ళాడు. సీతాన్వేషణ కోసం లంకంతా గాలించాడు. అక్కడ ఒక తామర పువ్వుల కొలను కనపడింది. ఇందులో ఉంటుందిగా. హనుమంతుడు కొలను చూశాడు. ఆ కొలనులో తెల్లని కలువ పువ్వులు కనపడ్డాయి అని రాశాడు. వెంటనే కథ అయిపోయాక హనుమంతుడు అందరూ వెళ్ళిపోయాక భయంకరమైన రూపం ధరించి గదలా పుచ్చుకొని గుడ్లు ఎర్ర చేసి, ఏం తులసి, గురువుగారి మీద భక్తి తగ్గిందా లేక అహంకారం పెరిగిందా? నువ్వు పురాణం చెప్పినప్పుడల్లా జనం చప్పట్లు కొడుతున్నారని నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎడాపెడా వాగుతావా, నోటికి వచ్చింది రాస్తావా అన్నట్ట. ఈయన తెల్లబోయి గురువుగారికి ఎంత కోపం వచ్చింది ఏమిటండి బాబు అనుకున్నట్ట. అనుకుని గురువుగారి కాళ్ళు పట్టుకుని చిచ్చిచ్చి ఎప్పుడు గురుభక్తి విడిచిపెట్టనండి, ఏదో పొరపాటున అలా దీక్షాకంకణ ధారణ చేశాం కానండి, గురుభక్తిలో లోపం లేదండి, మీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నానండి, నేనేం తప్పు చేశానండి అన్నట్ట. అప్పుడు అన్నాడు ఆయన, తప్పు కాకేమిటి, నేను లంకా నగరానికి వెళ్ళాను, సీత కోసం వెతికాను, అక్కడ చెరువు కనపడింది, ఆ చెరువులో ఎర్ర కలువలు ఎర్ర తామర పువ్వులు కనపడ్డాయి, నువ్వు తెల్ల తామర పువ్వులు తెల్ల కలువ పువ్వులు అంటావే, చూసింది నేను, నీ ఇష్టోత్తడు రాస్తావా అన్నట్ట. అప్పుడు ఆయన తెల్లబోయి, రాముడే నా చేత రాయిస్తున్నాడు, రాముడు రాయిస్తూ ఉంటే నేను రాస్తున్నాను తప్ప అది నా సొంత పెత్తనం కాదు, రాముడు అసత్యం రాయించడు, ఎలా మార్చనండి అన్నట్ట. ఏయ్, రాముడు రాయిస్తున్నాడు అంటావు, పైగా ఆయన మీదకి ఉంటుతావా? లంకానగరానికి వెళ్ళి కళ్ళతో చూసింది నేనైతే నువ్వు రాసిందని ఎలా ఒప్పుకుంటాను, మార్చు అన్నట్టు ఈయన. అనగానే నువ్వు చెప్పినట్టు మార్చడానికి అభ్యంతరం లేదు కానండి, ఒక్కసారి రాముడిని అడుగుదామండి ఫైనల్గా అన్నట్టు. ఎప్పుడు ఒకసారి అడగాలి మళ్ళీ మరి, అందుకని ఒక్కసారి రాముడిని పిలిచి అడుగుదామండి అన్నట్ట. అనగానే సరే పిలు అన్నాడు ఆయన. రామచంద్ర ప్రభు గురువుగారు కొంచెం మందలిస్తున్నారు, వచ్చి రక్షించండి అన్నాడు ఆయన. వెంటనే రాముడు ప్రత్యక్షం అయ్యాడు. రాముడి కాళ్ళు పట్టుకుని, ఆంజనేయుడు నా గురువు, నువ్వు జగద్గురువి, గురువుకే గురువువి. ఆయనేమో తెల్ల కలువ పువ్వులు తెల్ల తామర పువ్వులు కాదు ఎర్ర కలువ పువ్వులు చూశాను మార్చమంటున్నాడు, నువ్వేమో నా చేత తెల్ల కలువ పువ్వులను రాయించావు, రాయించేది నువ్వని నాకు తెలుసు, ఇప్పుడు ఏది నిజం అనగా రెండూ నిజమే అన్నట్టు రాముడు. గొప్ప సాక్షి చెప్పేవయ్యా బాబు, రెండూ నిజం ఎలా అవుతాయి అన్నారు ఇద్దరు. అనగా తులసి నువ్వు రాసింది నిజం, ఆయన చూసింది నిజం అన్నాడు. మళ్ళీ తులసీదాసు పూర్తిగా వివరించు స్వామి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నా వినండి. నిజానికి లంకానగరంలో ఉన్న ఆ కొలనులో హనుమంతుడు చూసినవి తెల్ల కలువలు తెల్ల తామరలు, కానీ సీతని రావణుడు అపహరించాడు, రాముడికి ద్రోహం చేశాడనే క్రోధంతో ఉన్న హనుమంతుని కళ్ళు ఎరిపెక్కి ఆయన కంటికి అన్నీ ఎర్రగా కనబడ్డాయి. అంటే రాముడి మీద సీత మీద ఆయనకి ఎంత భక్తో ఆలోచించండి. భక్తి ఎక్కువైపోవడం వల్ల కోపంతో కళ్ళు బాగా ఎరుపెక్కి క్రోధారుణలోచనుడైన ఆయనకి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో ఆంజనేయుడికి ఏం కనబడినా ఎర్రగానే ఉన్నాయట. హరి బాలరెడ్డి గారి బట్టలు కూడా ఎర్రగానే కనబడుతున్నాయి, నిజానికి అవి తెల్ల బట్టలు. కాబట్టి నిజంగా ఉన్నవి తెలుపైనా కనపడ్డం ఎరుపు, కాబట్టి ఆయన చూసింది నిజం, నువ్వు రాసింది నిజం అన్నాను. అనగానే వెంటనే ఆంజనేయుడు పక్కపక్క నవ్వి, నాయన తులసి, ఇది మీ ఇద్దరం వేసిన నాటకం, ప్రణాళిక. భవిష్యత్తులో ప్రజలకు ఈ విషయం తెలియాలి. అవసరమైతే రాముడే సాక్ష్యం చెప్పడానికి దిగొచ్చాడంటే తులసి రామాయణం రాయించింది రాముడని ప్రజలకి తెలియాలి. భక్తులకి భగవంతుడు పిలిస్తే పలుకుతాడని తెలియాలి. నేను నిజంగా ఆనాడు ఎలా ఉన్నానో నా స్థితి కూడా ప్రజలకి తెలియాలి. అందుకే మేమిద్దరం ఇది చేసాం. నీకు నా అనుగ్రహం అటు రామానుగ్రహం ఉన్నాయి, ఇక రామాయణం పూర్తి చెయ్యన్నారు. ఆయన ఆ విధంగా రామచరితమానస రాశాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.